హలో హలో. హలో ఎవరు? బాబు, ఎవరయ్యా మాట్లాడేది? సార్ మై నేమ్ సంతోష్ కుమార్ అండి, విశాఖపట్నం అండి. మీరు బ్రాహ్మలా? మీరు మీరు బ్రాహ్మణ్స్ అండి. అంటే మీ గోత్రం చెప్పండి. మీ గోత్రం అండి? గోత్రం భరద్వాజ్ అండి. భరద్వాజ. ఓకే. ప్రవర్ చెప్పండి ఒకసారి. ఏంటండి? ప్రవర మీకు ఎంతమంది ఋషులు? నాకంత చెప్పలేదండి. అదేంటి బ్రాహ్మణులు అంటే అన్ని తెలిసి ఉంటాయి కదా. ఇప్పుడు ప్రవర్ తెలిసి ఉంటుంది. ఎంతమంది మీరు మీరు ఒక నిమిషం, నేను మాట్లాడేటప్పుడు మీరు సైలెంట్ గా నేను అడిగిందని చెప్పండి. సరే, ఎవరైనా మేబీ కావచ్చు. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మతం మారి? మతం ఏం మారలేదు, హిందూసే. నేను హిందూలోనే ఉన్నాను. అయితే ఒక మాట, నేను అతను ఏం అనలేదు. నేను కాల్ చేశాను, ఎక్స్క్యూజ్ సంతోష్ కుమార్ అని చెప్తుంటే జీసస్ ని కోరే అన్నాడు, ఆయన ఆరు అన్నాడు. అవును అంటాడు, తప్పే ఉంది మరి. వినండి వినండి వినండి, ఆరు అనకండి. ఎందుకు కాదు, ఇప్పుడు మేము హిందువులందరూ కూడా పవిత్రంగా పుట్టిన ఎవరైనా, ఏ పురుషుడినైనా స్త్రీనైనా మేము గౌరవిస్తాం. కానీ ఆ వ్యభిచారం వల్ల పుట్టిన అతను యేసుక్రీస్తు అనే అతన్ని మేము గౌరవించం. ఎవరు భారతీయులు ఎవరు కూడా గౌరవించరు. అంటే మీరు అడగచ్చు. కాదు కాదు, ఒక నిమిషం, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. నన్ను అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. నాకున్న అబ్జెక్షన్ ఏంటంటే, మేరీ అనే ఆమె పెళ్లికి ముందరే గర్భం చేయించుకుంది భర్త పర్మిషన్ లేకుండా. తర్వాత మళ్ళీ ఆమె 4 పిల్లలు కన్నది. మరి ఇలాంటి ఆమెను పట్టుకొని మనం ఎందుకు గౌరవించాలి చెప్పండి? మీ అమ్మగారు మన అమ్మగారు చేస్తే అలా ఒప్పుకుంటాము, మనం ఒప్పుకోం కదా, అందుకని మేము గౌరవించడం. ఇప్పుడు మీరు చెప్పండి. అంటే బైబిల్ రిఫరెన్స్ ఉందండి, నేను బైబిల్ నుంచి రిఫరెన్స్ తీసి మాట్లాడుతాను, సొంత వచనాలు కాదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మేరీ పరిశుద్ధాత్మలో గర్భం చేయించుకుంది బాబు. ఆ తర్వాత యేసేపుతో 4 పిల్లల్ని కన్నది. మీ అమ్మగారు మా అమ్మగారు అట్లా చేయలేదుగా. నువ్వు ఒకసారి బాబు 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 ప్లీజ్ అయ్యా, ఒక నా మాటినయ్యా. నువ్వు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మేరీ పరిశుద్ధాత్మలో గర్భవతి చేయించుకున్న తర్వాత మళ్ళీ యేసేపుతో 4 పిల్లల్ని కన్నది. మరి మీ అమ్మగారు మన అమ్మగారు అలా చేశారా? మీరే పరిశుద్ధాత్మ అంటున్నారు కదా, మరి మీరే పరిశుద్ధాత్మ ఎవరితో కాదండి. ఓకే ఓకే, పరిశుద్ధాత్మ అన్నాను, ఓకే రైట్, తప్పే. బైబిల్ ఉన్నదే చెప్పాను, నేను సొంతంగా చెప్పలేదు. నా అబ్జెక్షన్ ఏంటంటే, మరి పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకున్న తర్వాత మళ్ళీ ఏ శబ్దం 4 పిల్లలు కనాల్సిన అవసరం ఏంటి? అక్కడ డబుల్ క్రాస్ అవుతుంది కదా, డబుల్ క్రాస్ అయిపోతుంది అక్కడ. మీకు డబుల్ క్రాస్ అవుతుంది అక్కడ, సింగిల్ క్రాస్ కాదు, డబుల్ క్రాస్ అయిపోతుంది. మీకు అర్థం కావట్లేదు. ఆయన తన కుమారుడుగా పుట్టిన వాడిని అందులో యేసు ప్రభు ఏంటి? బాబు నేను అడుగుతున్న యేసు ప్రభు గురించి కాదు, మేరీ గురించి మాట్లాడుతున్నా. పోనీ మీరు చెప్పండి, మేరీ పెళ్లికి ముందరే, ఒక నిమిషం, మేరీ పెళ్లికి ముందరే గర్భం చేయించుకుందా, పెళ్లి తర్వాత గర్భం చేయించుకుందా? మీకు అర్థం కావట్లేదు బాబు, నేను అడిగింది ఏంటి చెప్పయ్యా. మేరీ పెళ్లికి ముందర గర్భం చేయించుకుందా, పెళ్లి తర్వాత గర్భం చేయించుకుందా? ఫస్ట్ దీని క్లారిటీ, తర్వాత వెళ్దాం మనం, ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం. బాబు నీది రీసౌండ్ వస్తుంది, కొంచెం క్లారిటీగా మాట్లాడి. నీది రీసౌండ్ వస్తుంది. ఫోన్ దగ్గర స్పీకర్ ఆఫ్ చేసి లేదా బ్లూటూత్ అవన్నీ తీసేసి మా ఫోన్ లో మాట్లాడు. కాదు కాదు, నీకు బ్లూటూత్ బాబు, బ్లూటూత్ పెట్టుకున్నావు నువ్వు, లేకపోతే స్పీకర్ ఆన్ చేసి నువ్వు, ఆ రెండిట్లో ఏదో ఒకటి చేసినావు నువ్వు. నేను బాబు, నేను యెహోవాలా పరిశుద్ధ ఇవన్నీ కాదు. మళ్ళీ పరిశుద్ధాత్మతో పిల్లోడిని కన్నప్పుడు ఆమె జీవితాంతం అలానే ఉన్నడితే నిజంగా పతివ్రతను ఒప్పుకుంటా. మళ్ళీ యేసేపుతో కామ కోరికలు కలిగి 4 పిల్లల్ని ఎందుకు కన్నది? అది తప్పు కదా. అది మనం చేసిన పాపాలన్నీ కడగడానికి అసలు ఆయనే పాపం వల్ల పుట్టాడు కదా, ఆయనే పాపం వల్ల పుట్టాడు కదా. మళ్ళీ పైపెచ్చి వాళ్ళ అమ్మ ఏమని తెలుసా? యేసుని పిచ్చోడు అన్నది, యేసుని వాళ్ళ అమ్మ పిచ్చోడు అన్నది, వాళ్ళ అమ్మ పిచ్చోడు అన్నది యేసుని, యేసుని మరి అమ్మ పిచ్చోడు అన్నది యేసుని. చూపించండి బైబిల్లో. మత్తయి సువార్త తీయండి, మార్క్స్ సువార్త 3వ అధ్యాయం 21వ వచనం తీయండి. ఒక్క నిమిషం. యేసునంటది మతి చెల్లించినోడు, యేసునంటది మతి చెల్లించినోడు అంటది. ఎంత ఘోరమైన మాట అది, మతి చెల్లించినోడు అంటే. ఆ పిచ్చోడనే మాట అనొచ్చా? ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఖచ్చితంగా నువ్వు పుట్టినట్టయితే మరి పిచ్చోడనే మాట మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనం తీయండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనం ఏముందో చదవండి. అక్కడి నుంచి 32 వచనాలు దాకా చదవండి. మీకేమర్థమైంది నాకు చెప్పండి, నేను సైలెంట్ గా ఉంటాను.
మార్క్స్ వార్త మార్కు సువార్త 3వ అధ్యాయం 21 అండి. 21 నుంచి చదవండి, కింద చదువుకుంటురండి, మీకేం అర్థమైందో చెప్పండి. ఆయన ఇంటి వారును సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొని పోయి. ఓకే, నెక్స్ట్ 30 వచనం చదవండి. చాలు 30 వచనం చదవండి. ఎవరు ఆయన ఇంటి వాళ్ళంటే ఎవరండి? ఏంటండి ఆయన ఇంటి వాళ్ళంటే ఎవరు? ఆ ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయన. అది ఎవరు సార్ వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరండి? ఇంటి వారు ఎవరైనా మరియమ్మ గారు రాయలేదు కదా. రైట్, అలాంటి తెలుసు మీ అతి ఆలోచనలో. మీరు ఒక నిమిషం, ఇదిగో 32వ వచనం చదవండి. 30 చదవమన్నా మళ్ళీ 32 చదవమన్నా? అదే చదవండి అక్కడి నుంచి చదవండి. 31 ఇది ఉండండి ఒక నిమిషం. 32 చదవండి. 32 చదవండి. ఎందుకనగా ఆయన పవిత్రాత్మ అపవిత్రాత్మ పుట్టిన వారిని వారు చెప్పిరి. 31 ఆయన సోదరులను తల్లి వచ్చి వెలుపల నుంచి ఆయనను పిలువనంపిరి. రైట్, ఆగండి చాలా ఆగండి. ఇక్కడ వచ్చిన ఆయన ఇంటి వాళ్ళంటే ఎవరెవరు ఉన్నారు? ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నుంచి ఆయన పిలుస్తుంటది. వచ్చింది ఎవరయ్యా అంటే వాళ్ళ అమ్మ. వచ్చిన యేసుని పిచ్చోడంది. మీరు చెప్పినట్టు పరిశుద్ధాత్మ ద్వారా నిజం గర్భవతాయి దేవుడు గనక యెహోవా వచ్చి ఆమె కడుపు చేసి ఉంటే మరి కొడుకుని పుట్టబోయేవాడు లోకరక్షకుడు అయితే పిచ్చోడు అనే మాట ఎందుకంటది? కామన్ సెన్స్ ఉందా నీకు? బుర్ర పని చేస్తుందా? రోజుకి అన్నమే తింటున్నావా? రోజు అన్నం తింటున్నావా? ఇంకేమన్నా తింటున్నావా? నువ్వే అన్నావు యెహోవా కడుపు చేశాడని. కడుపు చేస్తే మరి పిచ్చోడు అనేది చేసిన ఎందుకన్నది? నువ్వే కదా చెప్పింది యెహోవా గర్భం చేశాడని చెప్పి మేరీకి. మరి మేరీకి యెహోవా గర్భం చేస్తే సరే పరిశుద్ధాత్మ చేసి ఎవడు చేసాడు నీ ఇష్టపడి ఎవడని చేసుకోండి, నా సంబంధం లేదు. మరి దేవుడి ద్వారా పుట్టిన బిడ్డని పిచ్చోడని వాళ్ళ అమ్మ ఎందుకన్నది? అవును సార్, ఒక విషయం సార్, ఇంకా నాకు బీపీ తెప్పి పిచ్చోడన్నది వాళ్ళ అమ్మ. ఏం మాట్లాడితే ఏం కవర్ చేస్తావురా బాబు? ఇంకా నువ్వు పిచ్చోడన్నది వాళ్ళ అమ్మ. పిచ్చోడన్నది పిచ్చోడిని పట్టుకొని నువ్వు దేవుడు అంటే ఏంద్ర స్వామి? వాళ్ళ అమ్మే వాడు యేసుని పిచ్చోడని వాళ్ళ అమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సహోదరులే అంటున్నారు. నెక్స్ట్ ఇంకొక వచనం చదువుతాను. ఆయన నెక్స్ట్ ఒక నిమిషం ఉండు. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరు వెలుప నుండి నీ కోసం వెతుకుతున్నారు అని ఆయనతో చెప్పగా నెక్స్ట్ 33 ఆయన నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు? తన చుట్టూ కూర్చున్న కలయి చూసి ఇదిగో నా తల్లి నా సహోదరు వీళ్ళేం చెప్పి వాళ్ళ అమ్మని అరే దెంగే ఏంట్రా అంటున్నాడు. వాళ్ళ సహోదరులు వాళ్ళ అమ్మని యేసు. ఏందా ఇది? నీ అమ్మ బుర్ర పని చేస్తుందా నీకు? నువ్వు బ్రాహ్మణం అంటావు, మళ్ళీ సిగ్గు శరం లేకుండా వ్యభిచారం వల్ల పుట్టిన దేవుడు అంటావు. నువ్వు బుద్ధి ఉందా నీకు? ఎవడో నీకు చెప్పినాడు ఎవడు యేసు దేవుడు అని చెప్పి? ఏందా నువ్వు చదివి గోస? పిచ్చోడిని పట్టుకొని దేవుడా? వాళ్ళ అమ్మే పిచ్చోడు అంటే యేసుని నువ్వు పట్టుకొని దేవుడు అంటావేంది? ఎవడైనా చచ్చింది నా కోసం ఎందుకు? నా కోసం చచ్చింది అల్లూరు సీతాను సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు. వాళ్ళు చచ్చిపోయారు కానీ ఈడు నువ్వు చచ్చాడు నా కోసం. పిచ్చోడు చచ్చిపోతే నా కోసం ఎట్లయితే? నువ్వు మాట్లాడుతున్నావు పిచ్చోడు వాళ్ళ అమ్మ ఎక్కువగా కనపడలేదంటే కళ్ళేమో దెంగినాయా నీకు? వాళ్ళ అమ్మ పిచ్చోడు అన్నదా లేదు యేసుని? బ్రోకర్ లంజ కొడుకు తండ్రికి కాదు, వాడు తండ్రికి మనుషులకి మధ్యవర్తి నేనని చెప్పి బ్రోకర్ ఆడు అని నువ్వు పూజిస్తూ నువ్వు బ్రోకర్ అయితే నేను మాటిను నేను దేవుణ్ణి నన్ను అరే తెక్కలోడ ఒక దావీదు వంశం నుంచి వచ్చినప్పుడు ఆ యేసు దావీదు వంశానికి ఎలా చెందిన వాడైతాడు? రక్త సంబంధం లేదు కదా, ఆయన వంశం నుంచి రావాలి కదా. మరి యేసేపుకి పరిశుద్ధాత్మ మేరీ గర్భం చేయించుకుంటే యేసేపు వంశానికి యేసు చెందినవాడు ఎలా అవుతాడు? ఇప్పుడు నేనున్నానయ్యా, మా నాన్నగారు ఒక్క నిమిషం తమ్ముడు విను, ఒక్క నిమిషం విను తమ్ముడు. నేనున్నాను, ఇప్పుడు నా వంశం కావాలి అంటే తమ్ముడు నువ్వు విను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేనున్నాను తమ్ముడు, మా నాన్నగారికి నేను వారసుడిని అవుతా, నాకు నా కొడుకు వారసుడు అవుతాడు, నా కొడుకు ఇంకో కొడుకు వారసుడు అవుతాడు. ఇదంతా కూడా మా వంశ వృక్షం చెప్పుకోవచ్చు. బలన్నోళ్ళు కొడుకు బలన్న వంశ వృక్షం అని. మరి దావీదు వంశ వృక్షంలోకి వచ్చినప్పుడు యేసు ఎలా వస్తాడు? అదే సార్ నేను చెప్పిన యేసు తండ్రి మీరు చెప్పండి. అయితే మీరు చెప్పండి, నాకు తెలియదు, మీరు చెప్పండి. పరిశుద్ధాత్మ కదా యేసు తండ్రి. లూకా సువార్త 1:35 వచనం ప్రకారము, మత్తయి సువార్త 1:18 వచనం ప్రకారం పరిశుద్ధాత్మ తండ్రి అయినప్పుడు యేసేపుకు ఎలా సంబంధం? ఆయన రక్తం కాదు కదా, యేసేపుది కాదు కదా. అవునండి, యేసు తండ్రి మీరు చెప్పండి. పరిశుద్ధాత్మ
బైబిల్ ప్రకారం పరిశుద్ధాత్మ, మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. మత్తయి సువార్త 1:18 యేసేపు వల్ల మేరీ గర్భవతి కాల. యేసేపు వల్ల మేరీ గర్భవతి అయితే అప్పుడు ఆయన కూడా కరెక్ట్ గా యేసేపు దావీదు వంశానికి చెందిన యేసయ్య అని చెప్పి మనం అనొచ్చు. ఆయన లేఖనాలను నెరవేరి అనొచ్చు. ఇప్పుడు ఈయన పరిశుద్ధాత్మత కదా గర్భవతి అయింది. మీరు ఒక విషయం సార్, అదే సార్, మీరు మేరీ మాత కడుపు చేయించుకుందని చెప్పారు కదా, అది అలా చేయించుకోలేదు సార్. సార్ ఇప్పుడు కడుపు అనేది ఏమంటే బూతు కాదు కడుపు అనేది. ఇప్పుడు మీ అమ్మగారి కడుపు అవుతుంది, మా అమ్మగారి బూతు కాదు కడుపు అనేది. మీరు అక్కడ తప్పర్థం తీసుకోవద్దు. మా ఇంట్లో కలుపుకొని కానీ మీ నాన్నగారితో కడుపు చేయించుకునే మీ అమ్మగారు తప్పే ఉంది దాంట్లో. నేనే మేరీ కడుపు చేయించుకుంది పరిశుద్ధాత్మతోటి, దాంట్లో తప్పే ఉంది. చేయించుకోలేదు నిరూపించు. నేను నిజంగా మేరీ పతివ్రతని ఒప్పుకుంటాను. తప్పే లేదు, దాంట్లో తప్పే ఉందయ్యా. తాళి కట్టారు చేయించుకున్నారు, దాంట్లో తప్పే ఉందయ్యా బాబు. తెక్కలోళ్ళగా మాట్లాడతాను. నీ అమ్మ ఏం చదువుకున్నావు? నాకు నీతో మాట్లాడుతుంటే మంచి కామెడీ ఉంది. సరే ఇప్పుడు ఇదంతా కాదు, నేను ఎర్రోడినా నేను ఎర్రోడు నిరూపిస్తాను. ఇప్పుడు యేసు దావీదు వంశానికి చెందినవాడా కాదా? నువ్వు చెప్పి ఇప్పుడు నాకు సమాధానం. నేను అడిగింది నువ్వు యేసుప్రభు తండ్రి పేరే నువ్వు చెప్పట్లేదు. మత్తయి సువార్త 1:18 మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది కాబట్టి ఎవరైతే ఆడదానికి కడుపు చేస్తాడో వాడే ఆ పుట్టిన బిడ్డకు తండ్రి. పరిశుద్ధాత్మ అనేవాడు తండ్రి బైబిల్ ప్రకారం. మత్తయి సువార్త 1:18. నువ్వేం చేయాలంటే లేదండి దావీదు వంశంలోంచి యేసు వస్తాడన్నాడు కాబట్టి మేరీకి యేసేపు కడుపు చేశాడంటే అదే చూపించావు, అక్కడ రెఫరెన్స్ చూపించావు అనుకో, అప్పుడు కూడా యేసు దావీదు వంశానికి చెందినవాడే, యేసేపు వంశానికి చెందినవాడు నేను ఒప్పుకుంటా. ఓకే సరే, ఆయన సిలివేస్తాం లేదా అదేనా నిజమండి, అది అబద్ధమా? ఏమయ్యా సిలివేసినంత మాత్రాన దావీదు వంశానికి చెందినవాడు అయిపోతాడా? ఇప్పుడు నాకు రేపు పొద్దున సిలివేస్తారు మా ఇంటి దగ్గర కాదు. ఒక నిమిషం విను, తెక్కలోలాగా రేపు మా ఇంటి దగ్గర నాకు సిలివేస్తారు, నేను దావీదు వంశం నుంచి చెందినవాడిని అయిపోతాను. సిలివేసిన వాళ్ళు యేసు పుట్టక ముందు 10,000 మందికి అదే శిక్ష వేశారు. యేసు చనిపోయిన తర్వాత 50,000 మందికి అదే సిలువ శిక్ష వేశారు. మరి వాళ్ళందరూ కూడా దావీదు వంశానికి కాదు దావీదు వంశానికి వాళ్ళందరూ చెందిన వాళ్ళు అయిపోతారు. ఇద్దరు దొంగలకు కూడా యేసు వేసేటప్పుడు శిక్ష వేస్తారు వెనకాల, ఇద్దరు దొంగలకి. మరి వాళ్ళు కూడా దావీదు వంశానికి కాదయ్యా బాబు, తిక్కలలాగా కాదయ్యే. నువ్వేం చదువుకున్నావు తమ్ముడు? నువ్వేం చదువుకున్నావు? నా డిగ్రీ అయింది. ఆ డిగ్రీ తీసి ఆడ వైజాగ్ నుండి సముద్రంలో కలిపి పీడాపోద్ది. ఎందుకే బాబు ఒక్కదానికన్నా ఇప్పుడు దావీదు వంశానికి చెందినవాడు యేసు అని నన్ను ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేదు నువ్వు ఇంత మటుకు. ఎలా దావీదు వంశానికి బాబు దావీదు వంశానికి యేసు ఎలా చెందినవాడు? ఇది నా ప్రశ్న. ఎలా ఏంటి అసలు దావీదు వంశంలోంచి యేసు వచ్చాడంటానికి ఏంటి? దానికి రక్త సంబంధం ఉండాలి కదా వంశవృక్షం రాసేటప్పుడు. నేను మీలా రన్యుండే కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు ఫోన్ చేస్తాను, ఆయన చెప్తారు మొత్తం మ్యాటర్ అంతాను. నీకు రాదా? నేను ఇంకా అన్యుండే, నేనే బాప్టిజం తీసుకోలేదు. నీకు వైజాగ్ లో తేనె బాటిల్ దొరికిద్దా? ఏంటి తేనె అది తీసుకొచ్చి నా అడుగుడు, నేను చెప్తా. ఎర్రిపూక గుద్దలో కాలిందాక జైకు నాకు ఇంతప్పటిదాకా ఆర్గ్యుమెంట్ చేసేవా నాతోటి? కొత్త లంచోడుగులో మొదట్లో ఆ మాట చెప్తే నేను ప్రశ్నించేవాడు కాదు కదా బేవర్స్ నా కొడక. మా మదర్ కూడా బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకుందా? మరి నేను అడిగిన ప్రశ్న మీ అమ్మగారిని అడుగు పోని. మీ అమ్మగారు చెప్తే నేను కూడా బాప్టిజం తీసుకుంటాను నీ దగ్గరికి వచ్చి. నా దగ్గర కంటే నేను కాదని చెప్తుంటే ఆవిడ లేదు, ఎక్స్పైర్ అయిపోయారు. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ కాదా? అట్లయితే ఆవిడ క్రిస్టియన్. నువ్వు క్రిస్టియన్ కాదా? నువ్వు క్రిస్టియన్ కాదా? నేను వెళ్తున్నా బాబు అడిగిదానికి నువ్వు క్రిస్టియనా కాదా? నేను చర్చికి వెళ్తా. బాప్టిజం నేను తీసుకోలేదు, మదర్ తీసుకున్నారు. కాదు నువ్వు క్రిస్టియనా కాదా? నువ్వు బాప్టిజం తీసుకున్నా, నువ్వు యేసుని నమ్ముతావా శ్రీకృష్ణుని దేవుడుగా నమ్ముతావా? నేనైతే నేను బైబిల్ భగవద్గీత రెండు చదువుతాను, కానీ ఒక విషయం చదివినప్పుడు కృష్ణుడు ఎలా పుట్టాడని ఎందుకు అడిగావు నువ్వు? అంటే నీకు కనీసం కృష్ణుడు ఎలా పుట్టాడని జ్ఞానం కూడా నీకు లేదు. అడిగే ప్రశ్న అసలు అది కరెక్ట్ ప్రశ్న నువ్వు అడిగింది. కృష్ణుడు మామ కంస మామ, అతని హిస్టరీ మొత్తం తెలుసు. కాదురా, మరి కృష్ణుడి గురించి నువ్వు ఎందుకు వచ్చావురా? ఇప్పుడు మేరీలా కృష్ణుడు పుట్టా అప్పుడు నువ్వు అడగచ్చు, ఎవరిని కృష్ణుడు కూడా మేరీలాగా కృష్ణుడు యేసులాగా పుట్టాడని అనొచ్చు, చెప్పొచ్చు. నువ్వు తెలుసు కదా జైల్లో కంసుడు వేస్తే వాళ్ళిద్దరు కాపురం చేస్తే ఆ జైల్లోనే పుట్టాడు ఆయన కృష్ణుడు. మరి దీంట్లో కృష్ణుడు గురించి ఎత్తాల్సిన టాపిక్ అవసరం ఏంటి నీకు? నాకు అర్థం కాలేదు. నువ్వు రెండు పూజిస్తానప్పుడు అదే చెప్తాను. తిక్కలోడా ఒక మాట చెప్తాను, మళ్ళీ ఇంకొక మాట చెప్తాను. తిక్కలోడా
అరే ఇక్కడ ఒక్క మాట చెప్తాను ఫైనల్ గా, ఎందుకంటే ఎర్రిపుక శ్రీకృష్ణుడు, చెప్పిందట. అరే నువ్వు ఎర్రిపోకు, నువ్వు ఎర్రిపోకు, ఎందుకు నిరూపిస్తాను. నువ్వు ఎర్రిపోకు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు నేనే దేవుణ్ణి నన్ను పూజించాలని. పాత నిబంధనలో యెహోవా స్పష్టంగా చెప్పాడు నేనే దేవుణ్ణి నన్ను పూజించండి అని యెహోవా స్పష్టంగా చెప్పుకున్నాడు. ఖురాన్లో అల్లా నేనే దేవుణ్ణి నన్ను పూజించండి అని చెప్పి స్పష్టంగా చెప్పుకున్నాడు. మరి కొత్త నిబంధనలో యేసు ఎక్కడ చెప్పాడు నేను దేవుణ్ణి నన్ను పూజించమని? ఆ వచనం చూపించు, నేను కూడా యేసుని దేవుడు అంగీకరిస్తాను. అదని చెప్పు ఫైనల్, ఇవన్నీ వద్దు తీసే. చెప్పాడు కందం కూడా మనం రక్షిస్తుందిరా, కందం కూడా రక్షిస్తుంది మనల్ని. ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని అది కూడా రక్షిస్తుంది, అది కూడా దేవుడు అయిపోద్దంట్రా. ఎలా రక్షిస్తాడు? ఏ విషయంలో రక్షిస్తాడు చెప్పు సార్. రక్షిస్తాడు రా, ఒప్పుకుందాం. ఏ విషయంలో రక్షించాడు? యేసు 12 మంది శిష్యులు కూడా 11 మంది కుక్క సాగు చచ్చారు కదా, ఎవరిని రక్షించాడు? యేసు 12 మంది శిష్యులు కుక్క సాగు చచ్చారు, 11 మంది ఒక యోహానే నేచురల్ గా బతికి చచ్చిపోయాడు. మరి చచ్చిపోయినప్పుడు మరి ఈ 11 మందిని రక్షించిన రక్షకుడు ఎలా అవుతాడు? బుర్ర పని చేస్తుందా నీకు? పౌలు కూడా ఆఖరి పౌలు కూడా, అరే తమ్ముడు ఇను పౌలు కూడా జైల్లో వేసి, పౌలు కూడా జైల్లో వేసి కోల కుక్కర వేసి లెటర్ను పాస్ అన్ని కూడా దాంట్లోనే పోతూ చివరికి చర్మం వలిచి ఈ పౌల్ని చంపేశారు. మరి యేసు ఒక్కడిని కూడా రక్షకుడు ఎలా అవుతారా బాబు? నీ అమ్మ కన్నం దొడుకున్నప్పుడు మనకి ఎయిడ్స్ రాదంటే అది రక్షణ లభిస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే బుల్లెట్ తగ్గిపోతే రక్షణ, కారుకి సీట్ బెల్ట్ పెట్టుకుంటే అది మనకు రక్షణ. మరి నీకు దేనికి రక్షకుడు యేసు? చనిపోయిన లాజర్ని బతికించలేదా? చనిపోయిన లాజర్ని అవన్నీ దేవుడు మహిమతో చేశాడు రా, ఆయన సొంతగా చేయలా. తండ్రి ఈ భూమి మీద పంపించడం నీకు వచ్చిన కూడా చూపిస్తాను చూడు, బైబిల్లోకి వచ్చిన ఉంటది. అయ్యో అపోస్తుల కార్యము, తమ్ముడు ఒక్క నిమిషం, అపోస్తుల కార్యము 2:22 దేవుడు నజరేయుడు అయిన యేసు చేత అద్భుత కార్యములు మహత్కార్యములు సూచక్రియలు మన మధ్య చేయించును. చేసింది ఎవరు? యేసే. కానీ చేయించింది ఎవరు? దేవుడు. ఈ కీర్తి అంతా కూడా దేవుడి చేతి. లాజర్ని బతికించాడంటే దేవుడు నామాన్ని బతికించాడు తప్ప ఈయన సొంత శక్తులతో బతికించలేదు. మరి ఈయన సొంత శక్తులు లేనప్పుడు దేవుడు నామాన్ని బతికి దేవుడు గొప్పడవుతాడు. ఈయనట్లా గొప్పడవుతాడు? పాత నిబంధనలో ఉన్న ఎలియా అనే ప్రవక్త చిన్న పిల్లోడు చనిపోతే బతికిస్తాడు. మరి ఎలియా కూడా దేవుడు అయిపోతాడా? చెప్పు, నువ్వు చెప్పు. నీకు సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు, కనీసం నీకు బైబిల్ నాలెడ్జి కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ మహత్కార్యాలు చేసింది ఎవడు? యేసే. కానీ చేయించింది ఎవడు? దేవుడు. దేవుడు నజరేయుడు అయిన యేసు చేత. ఎవరు చేయించింది? ఎవరు? దేవుడే. చేసింది యేసు. దేవుడు చేస్తే దేవుడికి గొప్ప కీర్తి లభిస్తుంది, కానీ యేసుకి ఎట్లా లభిస్తుంది? నేను అడుగుతున్నది, దేవుడు యేసు దేవుడు అని చెప్పి బైబిల్లో నన్ను పూజించండి ఒక వచనం చూపించమన్నా నీ వల్ల కాల. అదేమంటే బూతులు అందుకుంటున్నావు. అసలు బూతు మాటలైనా బూతు వచనమైనా పలకూడదని. మేము అన్యులం బాబు, అన్యులు ఎన్ని బూతులైనా మాట్లాడుకోవచ్చు. యేసుని నమ్ముకున్నప్పుడు, యేసుని రక్షకుడు అంగీకరించినప్పుడు భూత వచనములైనను ఆ పోకిరి మాటలైనా మాట్లాడకూడదని మన యేసయ్య చెప్పాడు. మరి యేసయ్యను నువ్వు అనుసరించేటప్పుడు ఆయన అనుసరించి నువ్వు మాట్లాడు. నేను గుద్ద మీద దన్నినా సరే నువ్వు కాముకు నవ్వుతూ తండ్రి వీరేమి చేయొచ్చునో వీళ్ళకి తెలియట్లేదు అని చెప్పి నువ్వు అనాలి ఆ మాట. నువ్వు యేసుని అనుసరించావు, నువ్వు అదే అనుసరించు. మళ్ళీ చెప్పా జోక్ ఒకసారి వింటాను, మళ్ళీ చెప్పా జోక్. ఏం చెప్పారు ఏం చెప్పారు శిలువ మీద ఉన్నప్పుడు? శిలువ వేసి కాళ్ళకి చేతులకి మేకులు కొట్టి అని చెప్తే తండ్రి మీరేం చేస్తున్నారు, వీరికి తెలియట్లేదు, వీరిని క్షమించండి అన్నారు. అది నేను అదే చెప్తున్నా. నిన్ను గుద్ద మీద దన్నినా సరే తండ్రి వీళ్ళేమి చేయొచ్చున్నా వీళ్ళకి తెలియదు, పాపం క్షమించుడి అనాలి. అందుకే యేసయ్య చెప్పాడు, అరే నువ్వు శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయరా, నీ శత్రువు 1 కిలోమీటర్ అడితే నువ్వు 2 కిలోమీటర్లు వెళ్ళరా, పై వస్త్రం అడితే కింద వస్త్రం తీరా, ఒక చెంప కొడితే ఒక చెంప చూపించరా అన్నాడు మన యేసయ్య. మరి అవి నువ్వు పాటించకుండా నీ నోటమ్మడి బూతులు వస్తే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావురా? దరిద్రుడా అని, నీ పెండాలు పీనుగులు తినాని ఏం మాట్లాడుతున్నావురా? పనికి మాలినోడా అని. నీ అమ్మ సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. పెళ్ళయిందంటారా నీకు? అరే నీ పెళ్ళ ఉందా వదిలేసి వెళ్ళిపోయిందా? నీ పెళ్ళ ఉందా వదిలేసి వెళ్ళిపోయిందా? ఎందుకంటే నువ్వు తెక్కలోడు, నువ్వు తెక్కలోడు నాకు అర్థమైందిరా. నీతో మాట్లాడతాం కూడా నాకు అనవసరం. సరే ఎరుపుక అయితే నేను ఎరుపుకని ఒప్పుకుంటా. యేసు తండ్రి యెహోవాని నువ్వు బైబిల్లో చూపిస్తే, యేసు తండ్రి యెహోవాని నువ్వు బైబిల్లో చూపిస్తే
నేను ఎరుపుకుని ఒప్పుకుంటా, లేకపోతే యేసు నువ్వు ఇద్దరు కొండ ఎరుపుకులు అయిపోతారు. మరి ఈ ఛాలెంజ్ రెడీ అని చెప్పు, రేపు పని వేసుకుందాం. మా నాన్న పేరు నేను చెప్పాను రా, మీ నాన్న పేరు నువ్వు గర్వంగా చెప్పుకున్నావు, మన ఇద్దరం మంచివాళ్ళమే, నేను నిన్ను అనట్లా. కానీ యేసు తండ్రి పేరు ఏందో చెప్పమన్నా, దావీదు వంశానికి ఎలా చెందినవాడో చెప్పమన్నా. హలో, మరి ఎలా అవుతాడు దావీదు వంశానికి చెందినవాడు? హలో, ఎవరు? నేను వాళ్ళ పోలీసులు మాట్లాడుతున్నాను. అడ్రస్ ఎక్కడ సార్? మీ అడ్రస్ ఎక్కడ సార్? ఎందుకు సార్ వేసేస్తారా నన్ను వచ్చి? ఏం జరిగింది? మీ అడ్రస్ చెప్పండి. హైదరాబాద్ అండి, హైదరాబాద్. ఎందుకు సార్ జోకులు వేస్తారు? మీ పెళ్ళాం పిల్లల దగ్గర జోకులు వేసుకోవడం వాళ్ళు అవుతారు, మాకెందుకు చెప్పండి జోకులు ఇవన్నీ? మీ పెళ్ళాం పిల్లల దగ్గర జోకులు వేసుకో, వాళ్ళు కాదు, మీ పెళ్ళాం పిల్లల దగ్గర జోకులు వేసుకొని నమ్ముతారు ఎవరైనా. ఇప్పుడు మాట్లాడబోతున్నాను నేను కాదు. మీ అడ్రస్ హైదరాబాద్ ఎక్కడ సార్? హైదరాబాద్ ప్రగతినగర్ అండి, కుకటపల్లి ప్రగతినగర్. హైదరాబాద్ ఉన్నారు, రమ్మని చెప్పండి సార్. నేను కాన్ఫరెన్స్ లో కలపండి, ఎవరున్నారో కలపండి, మాట్లాడదాం. కాన్ఫరెన్స్ లో కలపండి, మాట్లాడదాం. కాన్ఫరెన్స్ కాదు, నువ్వు వైజాగ్ వస్తావు కదా? వస్తా. నీకు తెలుస్తుందిరా. ఎందుకు రానురా బాబు? నువ్వు రమ్మని పిలిస్తే నేను ఎందుకు రాను? నువ్వు చెప్పు, నా పిల్లలు రెడీగా ఉందని. నువ్వు ఒక మాట నువ్వు నోటితో ఆ మాట రేపు పొద్దునే వస్తాను నేను బయలుదేరి ఫ్లైట్ లో. ఫ్లైట్ ఎంతసేపు? నాకు 1 గంట 2 గంటలు. అరే అదేరా, మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడతా సార్. అరే మీరు నేనేమని చెప్పాను అయ్యా? మా హైదరాబాద్ రాయ్యాను నేనేమని చెప్పాను అయ్యా నిన్ను? ఎందుకు తిక్కలోళ్ళగా మాట్లాడుతూ వాళ్ళ నువ్వు కూడా ఆడే ఎరుపు కంటే నువ్వు కొండ ఎరుపు లాగా మాట్లాడలేదు. అరే తిక్కలోడా, నేను హైదరాబాద్ రారా అంటే నువ్వు నా ప్రశ్న అడుగు. నేను రమ్మన్నాను హైదరాబాద్, నువ్వే వైజాగ్ రమ్మన్నావు. ఏమని నీ పిల్లలను పడుకోబెడతావా అని అడిగా, దాంట్లో తప్పే ఉంది? దేనికి దేనికి కలవాలి? రీజన్ చెప్పు. ఒక విషయం, మీరు నేను శత్రువులమేం కాదు. నీకు ఒక నా విషయంలో కొన్ని నేను జరుగుతాయి బాసు, నాకు జరిగినాయి. ఒక మాట చెప్తా నేను. మొన్న ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ కి 10 లక్షలు అప్పు అయిపోయి చాలా కష్టాల్లో ఉన్నాడు. నేను ఒక సాక్ష్యం చెప్తాను. కష్టాల్లో ఉంటే హిమాలయ నుంచి వచ్చిన స్వామీజీ అని చెప్పి పాదాలకు పారాయణ పెట్టిన ఫోటో తీసి పంపించి, అరే నువ్వు 6 నెలల్లో నీ కష్టాలన్నీ పోతాయిరా అని చెప్పా. హిమాలయాల నుంచి వచ్చిన స్వామీజీ అని చెప్పి నా ఫోటో తీసి నేను పంపించాను. వాడు ఖచ్చితంగా ఆ స్వామీజీ పొద్దున్న లేచి ఫోటో చూసి, ఆ పొద్దున్నే లేస్తాడు, ఆ ఫోటో చూసుకుంటాడు, దండం పెట్టుకుంటాడు. 6 నెలల్లో వాడి కష్టాలన్నీ పోయినాయి. ఇప్పుడు ఒకటే మాట్లాడు, ఎవర్రా ఈ స్వామీజీ అన్నాడు. ఒరే తిక్కలోడా, మన కష్టాలు వస్తూ ఉంటాయి పోతుంటే నా పాదాలకే పారాన్ని తీసి పెట్టాను రా నీకు. నువ్వు చూసి దండం పెట్టుకున్నావు, కష్టాలని మనిషికి వస్తుంటే పోతుంటే దేవుడికి పీకేదే ఉందిరా. తిక్కలోళ్ళగా మాట్లాడి ఒక పాయింట్ చెప్పా. అవును గురు, నువ్వు చెప్పింది కరెక్టే, కష్టాలు వస్తాయి పోతాయి. రెండో పాయింట్ వచ్చేసి, ప్రపంచం ఇంత పెద్ద విశ్వం మంది ఒక్కటే కాదు భూమి మీద ఉంది. ఇలాంటి భూములు కొన్ని కోట్లు ఉన్నాయి ఆకాశంలో. పాలపొంతలు, నవగ్రహాలు, ఇలాంటి సూర్యమండలాలు ఎన్నున్నాయి, బొచ్చుడు కోటాను కోట్ల సూర్యమండలాలు ఉన్నాయి. వాటిలో మనుషులు ఉంటారు. మన దేవుడు మన దగ్గరకు వచ్చి, ఎక్కడో ఉన్న విశాఖపట్నంలో ఒట్టంగాడి దగ్గరికి వచ్చి వాడి కష్టాలని దేవుడు పోగొడతాడా? ఆలోచించండి. మీరు చదువుకున్నారు కదా. ఇప్పుడు ఇన్ని కోటాను కోట్ల గ్రహాలు ఉన్నప్పుడు దాంట్లో మనుషులు ఉంటారు, జీవులు ఉంటాయి, జంతువులు ఉంటాయి. కోటాను కోట్లలో ఎక్కడో మారుమూల ఉన్న విశాఖపట్నంలో యేసుని నమ్ముకున్నాడు అని చెప్పి నీ కష్టాలు పోవడానికి యేసు పరిగెత్తుకుంటూ వస్తాడా ఆ గ్రహ మండలాల్లోంచి? అంటే బైబిల్లో ఒకటి రాసింది సార్. ఏమనిందంటే, మీరు చేసే ప్రార్థన దగ్గర నాకు అనుదృష్టి నిలిచును. సరే, ఒక చిన్న సార్ మనం చిన్న పందెం వేసుకుందామండి. నేను ఒక చెయ్యి తెగిపోయిన వ్యక్తిని తీసుకొస్తాను. కరెంట్ షాక్ కొట్టో లేకపోతే యాక్సిడెంట్ చెయ్యి తెగిపోయిన వ్యక్తిని తీసుకొస్తా. అతని కనుక మీరు చెయ్యి మొలిపిస్తే, ఏ పాస్ట్ అయినా పర్వాలేదు, ఏ పాస్ట్ చేత అతనికి చెయ్యి మొలిపిస్తే, బల్లి తోక తెగిపోతే ఎలా మొలుస్తుందో అలా మొలిపిస్తే నేను కూడా ఇమీడియట్ గా యేసుని నమ్ముతాను. మరి ఇప్పుడు లివర్లు బాగు చేసినాడు, కిడ్నీలు బాగు చేసినాడు, కష్టాలు పోగొట్టినాడు దేవుడు ఆ చెయ్యి ఎందుకు మొలిపిడు అంటే రీజన్ ఏంటి? నీకు ఇన్ని కష్టాలు పోగొట్టాడు, రైట్, శబాష్, నేను కూడా ఒప్పుకుంటా దేవుడే అని చెప్పి. నా కిడ్నీ పోయింది, కిడ్నీ తెప్పించాడు దేవుడే. లివర్ పోయింది, లివర్ ఓకే దేవుడు. నా బొచ్చు పోయింది, బొచ్చు తెప్పించాడు దేవుడు. నాకు 10 రోజులు లెటర్. ఎన్ని సాక్ష్యాలు అండి? ఒక నిమిషం నేను చెప్తానేనండి. ఇవన్నీ నా సాక్ష్యాలు కాదు, మీకు టీవీలో వస్తాయి. కానీ నేను లింకులు కూడా పెడతా. ఒకడు చెప్పాడు సాక్ష్యం, మా నాన్నకి లెటర్ రావట్లేదు 10 రోజుల నుంచి, యేసు ప్రార్థన చేస్తే నెక్స్ట్ రోజు మోషన్ అయిపోయింది అని చెప్పాడు. ఓకేనా? ఇవన్నీ చేసిన దేవుడిని మహిమను నేను ఒప్పుకుంటా. నువ్వు మాట్లాడుతున్న మొత్తం రికార్డ్ అవుతుంది.
ఏమండి మీకు ఒక విషయం చెప్పనా, నాది గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. మీరు ఇప్పుడే చెక్ చేసుకోండి, నేను లైన్ లోనే ఉంటాను. ఈ ఆడియో కూడా యూట్యూబ్ లో పెడతాను నేను, మనం మాట్లాడింది. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ పెట్టండి. పెట్టండి, 1,00,000 మంది సబ్స్క్రైబర్. మీరు ఒకసారి లైన్ లో ఉండి చూడండి, గోపి సనాతన ఆడియోలన్నీ వెళ్ళండి, ఇలా మాట్లాడిన ఆడియోలు అన్ని కూడా ఇలా మాట్లాడి కొన్ని లక్షల కొన్ని వందల వీడియోలు ఉంటాయి నావి, 1,400 వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో. సేమ్ ఇదే బైబిల్ గురించి మాట్లాడింది. నేను యేసు ప్రభు దేవుడని నేను అన్న ఒక్క మాటకి నువ్వు ఇంత స్పీక్ అవ్వు. అవును, నేను అన్నదంటే తప్పుడు నిరూపించు. నేను అడిగిన ప్రశ్నలు గాని, ఇప్పుడు ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాలు, ఇన్ని కోటాను కోట్ల భూగ్రహాలు ఎక్కడో ఆకాశంలో ఉంటాయి, కేవలం మనకు దొడ్డికి రాలేదనో మన ఇంట్లో అప్పయిందని చెప్పి యేసు ప్రభు పరిగెత్తుకుంటూ భూమి మీదకి వస్తాడా? ఓకే ఓకే, మీరు చెప్పింది నిజమే, కానీ నేను ఒక మాట ఏంటంటే, ఇందాక మీరు అన్నారు నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపాత్ముల కొరకు నేను వచ్చాను అని ఇందాక బైబిల్లో ఉందని మీరు అన్నారు. అవును అవును. కానీ ఏంటంటే నీతిమంతుల కొరకు కాదు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు. నేను మీకు ఒక మాట చెప్తానండి సార్, ఫైనల్ గా అక్కడ 2 ముగ్గురున్నారా మీరు? మీరు ఒకసారి స్పీకర్ ఆన్ చేస్తే నేను ఒక మాట చెప్తా. యేసు ప్రభు ఒక్క నిమిషం ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి, ఇద్దరే వినండి. యాక్చువల్ ఇజ్రాయెల్లో జరిగింది ఏంటంటే, అక్కడున్న ప్రజలందరూ కూడా పాత నిబంధన ప్రకారం బతుకుతున్నారు. కానీ యేసు వచ్చి ఇవన్నీ తప్పు, ఇలా చేయకూడదు, మనం ఒక స్త్రీని వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపకూడదు, అలాంటి క్రూరమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను మీరు చూసుకోండి. వాళ్ళు రాసుకున్న మొదటి రాత్రి రక్తం రాకపోతే ఆ స్త్రీని కాదు. ఒక్క నిమిషం మీరు వినండి సార్. నాది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి సైలెంట్ గా ఉండండి, నేను చెప్పిన తర్వాత మీరు ఇలాంటి ఒకసారి మేము చెప్పేది వినాలి కదా, ఇంటే నీ క్లారిటీ వస్తుంది. ఇలాంటి పాత నిబంధనలు ఉన్న నేను అడుగుతుంది అదే సార్, నేను చెప్పింది వ్యభిచారం చేసిన అమ్మాయిని యేసుప్రభు ఏమన్నారు? ఏమ్మా బాబు, నేను నన్ను చెప్పిస్తే నేను చెప్పేది నీకు అర్థం కంప్లీట్ అయింది, నీకు అర్థమైంది. నేను చెప్తున్నా అదే వర్షం చెప్తున్నా, మీరు కంప్లీట్ చేయనండి. ఫస్ట్ ఏంటంటే, పాత నిబంధన అంతా కూడా చాలా క్రూరంగా ఉండేది. మనిషి చంపటం అనేది ఒక ఆచారంగా ఉండేది అక్కడ. అంటే తప్పు చేస్తే చంపేయండి అని. కానీ యేసు చేంజ్ చేసేంటే బాబు ఆయన ఒక విప్లవకారుడు అక్కడ. ఒరే బాబు, అసలు ఈ జీవితం కరెక్ట్ కాదు, మనం అంతా శాంతిగా ఉండాలి, మనం ఇలాంటి ఆచారాలు పాటించకూడదు, ఇలా ఉండాలి మనిషి అనేవాడు, మనిషి ప్రేమించాలి, ఇలా ప్రతి ఒక్కరు కూడా రాళ్లతో కొట్టి చంపకూడదు. ఆయన విప్లవకారుడు అంతే. జస్ట్ ఆయన అంటాడు, తండ్రి నువ్వు పంపించిన పని సంపూర్ణం అయిపోయింది అంటాడు. సిలువ వేయక ముందే నేను భూమి మీద నిన్ను మహిపరచడానికి వచ్చానంటాడు యేసు. ఒక మాట చెప్తాడు, ఏమని? తండ్రి నేను భూమి మీదకి నేను ఘనపరచడానికి వచ్చానని చెప్తాను, నీ మహిమను అందరికీ చాటి చెప్పడానికి వచ్చానంటాడు. నేను సిలువ వేయకుండా నేను చచ్చిపోవడానికి ఎక్కడా చెప్పలేదా? నేను సిలువ వేయకుండా చచ్చిపోవడానికి వచ్చాను ఎక్కడ చెప్పాడో చెప్పండి, ఆ వచనం చూపించండి. ఎక్కడ? నేను మూడవ రోజు తిరిగి లేచిన సత్యము, ఈ యెరూషలేముకి వెళ్ళడము, వాళ్ళని సిరివేయడం. అది కాదు, తిరిగి లేస్తానని చెప్పలేదు. అక్కడ ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని పడగొడితే ఈ దేవాలయాన్ని 3 రోజుల్లో ఎవరైనా తిరిగి కట్టగలరా అని అడుగుతాడు. ఆయన ఉపమాన రీతిగా చెప్పారు అక్కడ, నేను చచ్చిపోతానని చెప్పలేదు. ఇప్పుడు ఇంకో మాట ఉంటుంది, ఇంకొక విషయం మంచి పాయింట్ ఎత్తారు. యేసు ఒక మాట అంటాడు, యోనా 3 రాత్రింబగళ్ళు చేప గర్భంలో ఎలా ఉన్నా నేను అలానే ఉంటానంటాడు. యోనా 3 రాత్రులు పగలు చేపలో బతికున్నాడు, కానీ యేసు చనిపోయాడు, చెల మీద చనిపోయి ఆ భూగర్భంలో మరి 3 రోజుల పాటు ఆయన చనిపోయి ఉన్నాడు. మరి అక్కడ ఆ ప్రవచనం నెరవేరలేదుగా మరి ఆయన చెప్పింది. యోనా బతికే ఉన్నాడు, మరి ఇక్కడ చనిపోయి ఉన్నాడు. మరి ఆ ప్రవచనాలను తప్పైపోయినాయి. మరి ఏ చెప్పింది కూడా అలాంటి ప్రవచనమే తప్పైపోయింది. అది కూడా కరెక్టే కదా నేను చెప్పింది. యేసుప్రభు ఒకటే చెప్పారు, ఒకటి కాదండి, చాలా అబద్ధాలు చెప్పాడు. ఇంకొక అబద్ధం చెబుతానండి. యోహాన్ని చూపించి రాబోయే ఏలియా ఇతనే అంటాడు. తర్వాత యూదులు వచ్చి అడుగుతారు, ఎవరయ్యా నువ్వు అంటే, నువ్వు ఏలియా అంటే కాదంటాడు, ఆ ప్రవక్త అంటే కాదంటాడు యోహాను. రాబోయే ఏలియా అని చెప్పి యేసయ్య చెప్తాడు, యోహాను చూపించి రాబోయే ఏలియా ఇతరే అని చెప్పి. నేను ఏలియాని కాదంటాడు యోహాను. ఒక్క నిమిషం నేను చెప్పేది, రాబోయే ఏలియా ఇతడే అని చెప్పి యోహాను చూసి చెప్తాడు యూదులకు అక్కడ.
మీకు తెలియదు. ఏలియా మెస్సయ్య మెస్సయ్య కాదు కాదు కాదు, రాబోయే ఏలియా ఇతడే అంటాడు యోహాన్ని చూపించి. అప్పుడు వాళ్ళు యోహాను సువార్తలో ఒక వచనం ఉంటాయా, నువ్వు ఎవరైనా అడుగుతారు, అడిగితే నువ్వు ఏలియా. నీకు ఈ సందర్భం కొంచెం కన్ఫ్యూజన్ లే ఉందండి. మీకు ఈ బైబిల్ తెలియదు, కావాలంటే నేను ఒక అర్ధ గంటలో మీకు రిఫరెన్స్ అన్ని పెట్టగలను. నేను కాల్ చేస్తాను కావాలంటే. ఏం కాదు కానీ అభిషిక్తుడు మెస్సయ్య అంటారు. అభిషిక్తుడు అంటే అర్థం ఏంటి? ఒక్క నిమిషం అండి. అభిషిక్తుడు అంటే దేవుడి చేత అభిషేకించబడిన వాడు, దేవుడి చేత ఎన్నుకోబడిన వాడు. మెస్సయ్య అంటే మసాజ్ ద్వారా, ఒక నిమిషం నన్ను చెప్పనండి, మసాజ్ ద్వారా రోగాలు తగ్గించాడు అని అర్థం. యేసయ్య చేసింది మసాజ్ అంటే మసాజ్ అంటే బాడీ మసాజ్ కాదు, స్మరించడం అంటే తాకిన ద్వారా రోగాలను పోగొట్టే శక్తి యేసు దగ్గర ఉంది అని చెప్పి అప్పట్లో జనాలను విశ్వసించారు. మెస్సయ్య అంటే అది మెస్సయ్య. మనందరం కూడా దేవుడి కుమారులే. బైబిల్ ప్రకారం మనందరం దేవుడి కుమారుడే అండి. ఆదాము దేవుడి కుమారుడే, దేవుడి కుమారుడే, దావీదు దేవుడి కుమారుడే. స్పెషల్ గా చెప్తాడు, దావీదు నేను కని ఉన్నానని యెహోవా చెప్తాడు బైబిల్లో, మీరు చూసుకోండి ఆ విషయం. అందరూ దేవుడి కుమారులే, భూమి మీద ఉన్న వాళ్ళు అంతా. ఆయన స్వరూపం చొప్పున కదా మనల్ని చేసింది, అందుకని ఆయన బిడ్డలని చెప్పుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నారు, వ్యభిచారం చేసిన స్త్రీ దగ్గరికి వచ్చి ఏమన్నారు యేసుప్రభు, నువ్వు ఏమన్నారు, బోధకుడా ఈమె వ్యభిచరిస్తుండగా పట్టుబడింది, ఇటువంటి స్త్రీలని రాళ్ళతో కొట్టి చంపమని మన మోషే ధర్మశాస్త్రం వర్తిస్తుంది అని చెప్తాడు. ఆయన చెప్పిన తర్వాత అక్కడ పబ్లిక్ అంటే ప్రేమ తీస్తే ఏమంటారు, అందరికీ తీర్పు చెప్పగలను నా తండ్రి ఉండగా నేను మీకు తీర్పు చెప్పడానికి అంటాడు. అంటే ధర్మశాస్త్రం అయితే ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు మీరు చెప్పగలరు, ఒక చిన్న డౌట్ అడుగుతాను నేను. నాకు తెలుసులేదు అంతా, నీకు పెద్ద వినే లాభం లేదు నాకు. అదే చెప్తున్నాను ఈయనయ్యా. ఇప్పుడు ఒక మాట అడుగుతా, చెప్పు. ఒక ముక్క యేసు ప్రభు ఒక మాట అంటున్నారు, ఒక మాట సరే అందరికీ తీర్పు చెప్పగలను నా తండ్రి ఉండగా నేను మీకు తీర్పు చెప్పాలంటే అప్పుడు అంటారు, అయితే రాళ్ళతో కొట్టి చంపేద్దాం అవన్నీ విచారం చేసుకుని దొరికిందంటే అప్పుడు ఒక మాట అంటారు, మీలో పాపం చేయని వాడేవాడు రాయేయండి బాబు అంటాడు. అక్కడ యేసు కూడా రాయేయుడు. మరి అక్కడ దానికి ఏం చెప్తారు చెప్పండి? ఏంటండి అక్కడ రాళ్ళు వేయకుండా అందరూ వెళ్ళిపోతారు, అందరూ పాపం చేశారని ఒప్పుకొని. మరి యేసు ఎందుకు వేయలేదు రాయి? ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం అక్కడ ఇప్పుడు యేసు క్షమించే దేవుడు కాబట్టి. కాదండి, ఒక్క నిమిషం. క్షమించే దేవుడు, ఒక్క నిమిషం అండి. సరే, ఇప్పుడు ఆయన నిజంగా క్షమించే దేవుడేనండి. ఒక మాట అనుకుందాం కాసేపు. ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మంలో గర్భవతి అయింది, తెలుసు కదా మీకు. అంటే ఒక నిమిషం నన్ను చెప్పనండి. మేరీకి గర్భవతి అయి పిల్లోని కన్నది. అయిన తర్వాత యేసేపుతో మళ్ళీ కాపురం పిల్లలకి అన్నప్పుడు మరి యేసేపు మేరీ ఫస్ట్ అయ్యేటప్పుడు మరి మేరీకి రక్తం వచ్చిందా? రాలా. అందుకని ఆమెను యూదుల ఆచారం ప్రకారం ఆమెను రాళ్ళతోటి కొట్టి ఎందుకు చంపలేదు మేరీని అసలు యూదుల ఆచారం ప్రకారం పైపెచ్చు బైబిల్లో ఏమంటే నీతిమంతుడు అని ఉంటది. యేసేపు నీతిమంతుడు. మత్తయి సువార్త 1:19 యేసేపు నీతిమంతుడే, ఆమెను అవమానపరచాలి అలా కానే పదం ఉంటది. మరి నీతిమంతుడు అయితే మరి యెహోవా ఆజ్ఞని ఎందుకు తిరస్కరించాడు? మేరీ ఫస్ట్ నైట్ రక్తం రాలేదు, మరి ఆ స్త్రీని రాళ్లతో ఎందుకు కొట్టి చంపలేదు? ఎందుకు రాలేదంటే ఆల్రెడీ మేరీ యేసుని కన్నది కాబట్టి, ఆమె కన్నెపొర చిట్లిపోయింది కాబట్టి యేసు పుట్టాడు. మరి పుట్టినప్పుడు వీళ్ళిద్దరికి మళ్ళీ తర్వాత ఫస్ట్ నైట్ జరిగింది యేసేపుకి మేరీకి. మరి జరిగినప్పుడు రక్తం రాలేదు కాబట్టి ఆమె రాళ్లతో కొట్టి ఎందుకు చంపలేదు? మరి అక్కడ ఆజ్ఞ అతిక్రమించినోడు పాపి కదా బైబిల్ ప్రకారం. మరి యేసేపు పాప అయితే నీతిమంతుడు ఎందుకు రాశారు? ఇది చెప్పండి పోనీ దీనికి ఆన్సర్. నేను అదే చెప్తున్నాను సార్, యేసుక్రీస్తు అన్నారు నీవు ఎప్పుడు తప్పిదం చేయకు అంటే నేను ఎప్పుడు ఏ పాపం చేయను. సరేనండి, నేను ఒప్పుకున్నా. యేసు క్షమించాడు, బానే ఉంది. నేను క్షమిస్తా, మీరు క్షమిస్తారు, అందరూ శిష్యులు కూడా క్షమించే గుణం అందరికీ ఉంది. ఆయన యేసు ఒక్కడిగా క్షమించే గుణం కాదు, మనుషులకి ఉంది. ఏ శిష్యులు కూడా ఆయన ఇచ్చాడయ్యా, మీరు కూడా క్షమించండి పవర్ ఆయనకి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. నేను అడుగుతుంది అది కాదు. మేరీకి ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే యేసేపు ఎందుకు రాళ్లతో కొట్టి చంపలేదు? మరి యేసేపు నీతిమంతుడు ఎలా అవుతాడు? ఇది నా ప్రశ్న. యోసేపు నీతిమంతుడు. యోసేపు ఒకటే అనుకున్నాడు, ఆవిడ నా వల్ల గర్భం. సరే, ఇప్పుడు దేవుడు పాపం అంటే ఏందండి బైబిల్ ప్రకారం? పాపం అంటే ఏంటి బైబిల్ ప్రకారం? పాపం అండి, మీకు అదే తెలీదు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. తెలీదా? ఆ వచనం కూడా తెలీదా మీకు? అదే బ్రో. మరి తెలిసినప్పుడు ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని యెహోవా దేవుడు చెప్పినప్పుడు ఈయన ఎందుకు దాన్ని అతిక్రమించాడు? మరి నీతిమంతుడు అవుతాడు, పాప అవుతాడు కానీ యోసేపు కొట్టమని తండ్రి దేవుడు చెప్పాడు. నేను అడుగుతుంది అసలు ఈ క్వశ్చన్ అర్థమవుతుందా బాబు? మొదటి రాత్రి మీకు రిఫరెన్స్ కావాలంటే నేను చూపిస్తాను.
మొదటి రాక్తి రక్తం రాబోతే రాళ్లతో కొట్టి చంపమని బైబిల్లో ఉంది. మొదటి రాత్రి రక్తం అంటే కన్నెపొర. అందుకే మీకు ఏమి తెలియదు. ద్వితీయోపదేశ కాండం తీయండి. కాదు ద్వితీయోపదేశ కాండం 22-21 చదవ. 22 వచనం దగ్గర నుంచి చదవండి. 18-19 చదివినా పర్వాలేదు. ఒక్క నిమిషం సార్. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం తీయండి. ఒక్క నిమిషం సార్, లైన్ లో ఉండండి. ఓకే. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం చదవండి సార్. 22వ అధ్యాయము 21 వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం. అదే అధ్యాయం 21వ వచనం. 18 నుంచి చదవండి సార్, కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. 18 నుంచి చదవండి. అప్పుడు ఆ ఊరి 18 కాదు 17 కూడా చదవండి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. 17, 18, 19, 20, 21 చదవండి, మొత్తం మీకు క్లారిటీ వస్తుంది. మీరు చదువుకోండి, అంతలోకి నేను ఇక్కడ లైన్ లో హలో చదవండి 17 చదవండి. 17 నుంచి చదవండి. 17 ఇదిగో ఇతడేమి నల్లక నీ కుమార్తె యందు కన్యాత్వము నాకు కనబడలేదని అవమానక్రియలు చేసినదేమి ఆమె మీద నింద మోపెనను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గుర్తులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషులు శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వారి యొద్ద తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి ఇయ్యవలను. ఏమైనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్య ఉండను. అప్పుడు అతడు తాను బ్రతుకు దినములన్నిటిలో ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల, అనగా ఆ చిన్నదాని యందు కన్యకా లక్షణములు కనబడని ఎడల, వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకుని రావలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్ళతో చావగొట్టవలను. రైట్, చాలు ఇక చాలు. ఇప్పుడు ఏమర్థమైందండి అసలు మొత్తం మీకు ఆ కాన్సెప్ట్? మీరే చెప్పండి సార్. ఇప్పుడు బైబిల్ తెలిసింది మీకు, బైబిల్ మీకు తెలిసిన వాళ్ళు, బైబిల్ క్రైస్తవులు అయ్యండి, నేను మీకు బోధించడం ఏంది? మీకేమర్థం చెప్తే అది కరెక్టో కాదో నేను చెప్తాను. గురు నేను అన్యున్నే, నేను బాప్తిజం తీసుకోలేదు, ఇందాకే చెప్పా కదా, నేను అన్యున్నే. చెప్పండి. అన్యుడు అయితే కృష్ణుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నీకు దేవుడు ఎవరు? యేసా కృష్ణుడా? టాపిక్ మార్చకండి, చెప్పండి. నేను చెప్తా. అయ్యో, నేను చెప్పడానికే ఉన్నాను. నేను చెప్తాను. మీరు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. మీరు యేసుని నమ్ముతున్నారా, దేవుడుగా కృష్ణుని నమ్ముతున్నారా? కాదు, ఇక్కడ ఒక నిమిషం అండి, మీకు క్లారిటీ లేదనుకుంటా. బైబుల్ ప్రకారం ఎవరైతే యేసుని దేవుడుగా అంగీకరించి రక్షణ పొందుతారో వాళ్ళు మాత్రం స్వర్గానికి వెళ్తారు. మిగతా నేను కృష్ణుడిని నమ్ముతా, రాముని కూడా నమ్ముతా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయదు బైబిల్. అది హిందూ గ్రంథాలు యాక్సెప్ట్ చేస్తాయి. నువ్వు యేసుని నమ్ము, అల్లాని నమ్ము, కానీ నీకు మాత్రం స్వర్గం ఇస్తాను మంచిగా పోతే హిందూ గ్రంథాలు చెప్తాయి. బట్ ఖురాన్ కానీ బైబిల్ కానీ ఆ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేయదు. సర్వమతాలను యాక్సెప్ట్ చేయదు. బైబిల్ ఒక్కడే దేవుడు, ఖురాన్ లో ఒక్కడే దేవుడు. మీరు ఈ రెండు ఉంటానంటే అది మరి మీది క్రాస్ బ్రీడింగ్ అయిపోద్ది. అది మరి అక్కడ మీరు మాట్లాడి మాట. అందుకని కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు క్రైస్తవులా? అయితే ఇప్పుడు నేను బాప్తిజం తీసుకోకుండా చనిపోతే నరకానికి వెళ్ళను కదా? నరకానికి వెళ్తారండి. మార్కు 16:16 నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మరి బాప్టిజం తీసుకోకపోతే మీరు నరకానికి వెళ్తారు మాలాగనే. మార్కు 16:16 చదువుకొని తీయండి సార్. అక్కడ ఏముందో? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మనివాడు శిక్ష విధించబడును. నమ్మనివాడు ఎవడన్నాడు? వాళ్ళని శిక్ష విధిస్తారు బాప్టిజం తీసుకోకపోతే.
యాక్చువల్ గా మీ పాస్టర్ గారా? నేను 10 years పాస్టర్ గా ఉండి బయటకు వచ్చాను. బైబిల్లో చదివి మొత్తం చదివి ఆది కాండం నుంచి ప్రాణనాగందా మొత్తం చదివిన తర్వాత ఓరని అమ్మ ఇది మనకు పనికి రాదురా, మన దేశానికి సంబంధించింది కాదురా అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. కాదు, మీరు పాస్టర్ గారా? పాస్టర్ ఉండి బయటకు వచ్చేసాను. అయ్యో సారీ సార్, సారీ సార్, ప్రైజ్ లార్డ్ సార్, సారీ. నేను బయటకు వచ్చాను. ఇప్పుడు పాస్టర్ కాదు, ఇప్పుడు పాస్టర్ కాదు, ఇప్పుడు బయటకు వచ్చేసాను. అయ్యో ప్రైజ్ లార్డ్ సార్. నేను ఈ ప్రైజ్ లాట్లు కొన్ని కోట్ల సార్లు చెప్పా, అర్థమైందా అండి? ఇప్పుడు ఇది తెలుసుకోండి, బైబిల్ అంతా కూడా ఏంటంటే వ్యాపారం చేయడానికి మన ఇళ్లలోకి వచ్చి మనకున్న బాధలు. ఒక్క నిమిషం నేను చెప్ప సరే, అది వదిలేసేయండి. ఇక్కడ ఏం దీని అర్థం ఏంటంటే అండి, మొదటి రాత్రి ద్వితీయోపదేశ కాండం 22 చదవండి, అక్కడే ఉందా? చదవండి, అక్కడే ఉందో. హలో చెప్పండి వినిపిస్తుంది. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష శిక్ష విధింపబడును. నేను అదే కదా చెప్పింది. మీరు బాప్తిజం తీసుకోకపోతే మీకు స్వర్గం లేదు. మీరు క్రిస్టియానిటీలో మొత్తం బతికినా వేస్టే, పనికిరాదు. మీరు దేనికి పనికిరాదు, బైబిల్ యాక్సెప్ట్ చేయదు అది. సరే, ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 22-21 అర్థం ఏంటంటే అండి, ఒక ఫస్ట్ చిన్నపిల్ల ఒక భార్యాభర్తకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. అక్కడ తెల్లగుడ్డ పరుస్తారు. ఆ తెల్లగుడ్డ పరిచినప్పుడు ఫస్ట్ నైట్ అప్పుడు అక్కడ రక్తం రాలేదనుకోండి, ఆ చిన్నదాన్ని ఆ గుడ్డ తీసుకొని వెళ్ళి ఊరు పెద్దల దగ్గర పరచాలా. ఏమయ్యా, నేను ఈ అమ్మాయితో శోభనం చేసుకుంటే రక్తం రాలేదు కాబట్టి, ఈమె ఇంతకు ముందే చెడిపోయింది కాబట్టి ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా తీర్మానం చేస్తారు. లేదు ఓకే సార్, పాస్టర్ గారు అదే ఫస్ట్ టైం భార్యతో కలిసినప్పుడు ఫస్ట్ టైం బ్లడ్ వస్తుందా కంపల్సరీగా? నాకేం తెలుసు అండి, బైబిల్ దేవుడు చెప్పిన రూల్ అది. నువ్వు నేను పెట్టింది కాదు, నాకేం తెలుసు బాబు. బైబిల్ దేవుడు పెట్టిన రూల్ అది. ద్వితీయోపదేశంలో దేవుడు ఆజ్ఞలే కదా, ఈయన నిర్గమాకాండం ద్వితీయోపదేశం ఇవన్నీ దేవుడు ఆజ్ఞలే. మోసే చెప్పిన ఇవన్నీ నువ్వు నేను పెట్టిన రూల్ కాదు ఇది. నాకేం తెలుసు, బైబిల్లో ఉంది కానీ నేను చదివి చెప్తున్నాను. నీకు వస్తుందా రాదా అని నాకేం తెలుసు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. సరే చెప్తా నిన్నయ్య. అయితే నా డౌట్ ఏం లేదు. ద్వితీయోపదేశకాండం ప్రకారము ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే రాళ్లతో కొట్టి చంపమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు మేరీకి కూడా రక్తం రాలేదు కదా, ఆమెను ఎందుకు కొట్టి చంపలేదు? ఇది నా డౌట్. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. నాకు ఆ విషయం తెలియదు. చెప్పండి. అయితే ఇంకా ఏమన్నా నీ రాకపోకలంటే యెహోవాను కాపాడాలని ఉంది, అదొకటి ఉంది కీర్తన గ్రంథంలో. మరి రోడ్ యాక్సిడెంట్ కాదండి, రోడ్ యాక్సిడెంట్లు ఎంతమంది చచ్చిపోతున్నారు క్రైస్తవులు? నిన్న యెహోవా నా కాపురంలో వాటర్ ట్యాంక్ ఒకని గుద్ది చచ్చిపోయాడు, అని జైల్లో తీసుకుని లోపల వేసారు వాడిని. రాకపోకలు కాపాలంటే మరి క్రైస్తవులు ఎంతమంది చచ్చిపోయారు రోడ్ యాక్సిడెంట్ లో? క్రైస్తవులు చూడండి, పాస్టర్లే చచ్చిపోయారు ఎంతో మంది. పాస్టర్ చచ్చిపోయి మన ఈ ప్రవీణ్ ఉన్నాడు కదా, ఎవడు ప్రవీణ్ ఉన్నాడు కదా, ప్రవీణ్ యాక్సిడెంట్ చచ్చిపోయాడు, పెద్ద గొడవ అయిపోయింది. ప్రవీణ్ పగడాల అదే గండికొండ వచ్చారా? మరి ఆయన రాకపోకలే కాపలు ఉంటే ప్రవీణ్ పగడాల ఎందుకు చచ్చిపోయాడు మరి? అవన్నీ కాదు, ఇవన్నీ ఏంటంటే మతం మనకు కొన్ని వీక్నెస్లు వస్తాయండి జీవితం. గుర్తుపెట్టుకోండి, మనకి కొన్ని కష్టాలని కొన్ని ప్రాబ్లమ్స్ అని జీవితంలో ప్రతి ఒక్కడికి వస్తాయి. ఎక్కడో ఆకాశంలో ఉన్న దేవుడు వచ్చేసి నన్ను నమ్ముకుంటే నీ కష్టాలు తీరుస్తాడు, అంతకంటే ఫులిష్నెస్ ఇంకోటి లేదు. ఇక ఎవడోగా పాప పొలం పని చేసుకుని వాడు నమ్మితే పర్లేదు, కానీ మనం చదువుకున్న వాళ్ళం మనందరం కూడా ఎక్కడో ఇన్ని మనలాంటి భూగ్రహాలు కొన్ని కోట్లు ఉన్నాయి ఆకాశంలో. మీరు ఒకసారి సైన్స్ చదువుకోండి తెలుసుద్ది. ఆ గ్రహాల మీద కూడా మనుషులు ఉన్నారు లేదా ఇంకా రకరకాల జీవులు ఉన్నాయని చెప్పి రాసింది మన సైన్స్ చెప్పింది. అన్ని కోట్ల గ్రహాలు అంత మనుషులు లేకపోతే అంత జీవుల ప్రపంచం ఆ భూగ్రహంలో పైన ఆకాశంలో ఉండగా కేవలం ఎక్కడో విశాఖపట్నంలో గుంటూరులో ఉన్నోడి దగ్గరికి వచ్చి దేవుడిని కష్టాలు నేను పోగొడతా ఉండే అంతకంటే ఫూలిష్నెస్ ఉందా అండి? మన జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, మనిషికి శాశ్వతమైన కష్టం కాదు. అదేనండి, మరి మీరు 10 years పాస్టర్ గారు అన్నారు కదా, మరి మీ 10 years లో మరి మీకు ఆయన గురించి ఆయన వదిలేయడానికి 10 years పట్టిందా మీకు? మరి ఒక నిజం తెలుసుకొని మనం బయటికి నేను 5 సంవత్సరాలకు తెలుసుకున్నా, కానీ దాని నుంచి బయటికి వస్తే ఈ దేవుడు నా మీద ఉగ్రత చూపిస్తాడని ఒక భ్రమలో బతికాను మిగతా 5 సంవత్సరాలు కూడా.
సేమ్ మీరు కూడా అదే పొజిషన్ లో ఉన్నారు. మీరు బయటకు వస్తే నా కష్టాలు రెట్టింపు అవుతాయి, నేను ఇంకా ఇంకా కష్టాల్లోకి వెళ్తారని నమ్మకంతో ఉన్నారు. మరి నా మీదకి ఎందుకు కష్టాలు? నేను శుభ్రంగా బతుకుతున్నా. మరి హిందువులందరూ శుభ్రంగా బతుకుతున్నారు, నాస్తికులు ఉన్నారు, ప్రపంచం మొత్తం క్యాథలిక్లు కానీ ప్రొటెస్టెంట్లు కానీ 250 కోట్ల మంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వేరే మతస్థులు. మరి వాళ్ళందరినీ అసలు ఎందుకు పుట్టించాడు యేసయ్య? మరి క్రైస్తవ మతాలను పుట్టించచ్చుగా ప్రపంచంలో ఉన్న అందరినీ. మళ్ళీ మతం మార్చడం ఎందుకు పుట్టిన తర్వాత? ధనవంతుడు లాజరు అన్నప్పుడు లాజరు అంటాడు కదా ధనవంతుడితో, మీరు అసలు కాదండి, అసలు ధనవంతులు ఇప్పుడు అమెరికా మొత్తం ధనవంతులేనండి, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆస్ట్రేలియా మొత్తం ధనవంతులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మరి? అంటే ధనవంతులు ఉండకూడదా ఏంటి భూమి మీద? చూడలేదు కదా. అవన్నీ సొల్లు మాటలండి, పనికొచ్చే మాటలు కాదు అవన్నీ. ఏంటంటే టైం పాస్ మాటలు అనమాట. అమాయకులు మోసం చేయడానికి ఈ బైబిల్ అనేది వచ్చింది. కానీ కష్టపడి డబ్బులు సంపాదించుకొని కష్టపడి బతికితే, నిజాయితీగా బతికితే ఏ దేవుడైనా ఎక్కడికైనా మంచిగా బతుకుతాడు. అర్థమైందా అండి? ఇప్పుడు ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు హిందువులు పూజిస్తున్నారు అయితే? ఎవరు మీరు? ఏంటది? మీరండి? నేను హిందువుని పూజిస్తానండి, శ్రీకృష్ణుని నమ్ముకుంటాను. నేను కృష్ణుడు నాకు ఒకటే చెప్పాడు, నువ్వు కష్టపడి పని చేయి, నువ్వు కష్టపడి పని చేస్తే నీకు ప్రతిఫలం నేను ఇస్తా, నువ్వు ప్రతిఫలం కోసం ఎదురు చూడొద్దని చెప్పాడు నాకు. నేను అదే నమ్ముతా ఈ రోజు కూడా. మీ పేరేంటండి? మేము నా పేరు గోపి అండి, గోపి సనాతన్ సేన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నాకు, చూడండి. కాదు అంటే ఒక విషయం అంటే అదే కాదు, అదే పాస్టర్ గా ఉన్నప్పుడు ఏం పేరు ఉండేదండి? నా పేరు ఎలీషా అండి, ఎలీషా. ఓకే సార్. అయితే ఇప్పుడు మనం బాప్తిజం తీసుకోకుండా చనిపోతే నరకానికి అన్నట్టు కదా, హిందువుల్లో ఉండి చనిపోయినా స్వర్గానికి వెళ్తారు కదండి? ఏంటి మళ్ళీ అడగండి ప్రశ్న, నాకు సరిగా అర్థం కావట్లేదు. మనం బాప్తిజం తీసుకోకుండా చనిపోయినా స్వర్గానికి వెళ్తాం కదా అంటున్నారు. వెళ్ళరు బాప్తిజం తీసుకో నమ్మి అక్కడ క్లియర్ పదారు ఇచ్చింది దేనికి? అది క్లియర్ చదవండి, మీకు అర్థమయ్యి మళ్ళీ నన్ను అడిగితే నేను ఏమనుకోవాలి? అమాయకత్వం అనుకోవాలి, ఏమనుకోవాలి? అవునండి, బాప్తిజం కంపల్సరీగా తీసుకుంటేనే మీరు రక్షించబడతారని బైబిల్ చెప్పింది. మరి తీసుకున్నప్పుడు నువ్వు ఎలా రక్షించబడతావు? నువ్వు కూడా అన్యుడిగా ఇంక లెక్కన. మరి మీరు బైబిల్ మరి బాప్తిజం తీసుకుని మరి మీరు పాస్టర్ గా ఉన్నారు, మరి మీరు దేవుడిని వదిలేస్తారు కదా, మరి మీరు ఎలా వెళ్ళిపోతారు? నాకు ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా నా దృష్టిలో పిచ్చోళ్ళండి. ఆ పిచ్చోళ్ళందరూ స్వర్గంలో ఉండి నేను నరకంలో ఉండి ఇంకా నాకు హాయిగా ఉంటుంది అక్కడ. ఆ పిచ్చోళ్ళు ఉండే దగ్గర నేను ఉండను, నాకు అవసరం లేదు అసలు. అందుకని చక్కగా నేను నరకంలో నిత్యము అగ్ని ఆరదు పురుగు సాగు దాంట్లో నేను ఉంటాను చక్కగా హాయిగా. కోడిని మేకన అగ్నిలో కాల్చుకొని తిని మనం శుభ్రంగా బతకచ్చు. నా స్వర్గంలో ఉంటే వస్తుందండి, నా బొంద ఏమి రాదు, టైం వేస్ట్ మనకి. ఎందుకు చెప్పండి బైబిల్ ప్రకారం? అదేంటండి నరకంలో హాయిగా ఉంటుంది, నాకు నరకమే హాయిగా ఉంటుందండి బాబు, భలేవాళ్ళి మీరు. నరకంలో నాకు హాయిగా ఉంటుంది, నరకమే కావాలి. క్రైస్తవులందరూ నా దృష్టిలో పిచ్చోళ్ళు, ఏదో ఆశపడి మతం మారిన బ్యాచ్ అదంతా. మా అమ్మ కాలు నొప్పి, మా అయ్య కాలు నొప్పి వచ్చింది, మా అమ్మకు ముడ్డి నొప్పి వచ్చింది, మతం మారిన బ్యాచ్ క్రైస్తవులంతా కూడా. బైబిల్ చదివి మతం మారిన బ్యాచ్ ఎవ్వడు లేడండి, క్రైస్తవుడు ఎక్కడా లేడు ప్రపంచంలో. బైబిల్ చదివి అబ్బాయి ఇది అద్భుతమైన గ్రంథం, దీంట్లో జ్ఞానం చాలా ఉందని చెప్పి మతం మారినోడు ఎవడు లేడు. కుటుంబంలో జరుగుతున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మతం మారిన సన్నాసులు తప్ప. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, నోట్ చేసుకోండి, మీ జీవితంలో పనికి వస్తుంది. మన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ ఫ్రీగా రావాలి, ఏదైనా నేను కష్టపడకూడదు, నాకు అప్పులు పోవాలి, మా ఆరోగ్యం బాగుండాలి, అన్ని ఫ్రీగా జరగాలి అనే కాన్సెప్ట్ ఉండటం వలన ఈ క్రిస్టియానిటీని పెరిగిపోతుంది తప్ప నిజంగా బైబిల్ చదివి దాంట్లో జ్ఞానం ఉందని ఏ సన్నాసి మతం మారట్లేదు. ఇది ఫిక్స్, ఇది కాదని మీరు ప్రూవ్ చేయండి, నేను కూడా ఒప్పుకుంటాను. మన వీక్నెస్లు బట్టే మతం మారుస్తున్నాడు. ఇప్పుడు నాకు కష్టం వచ్చిందండి, నాకు అప్పులు అయినాయి, అయితే నాకు ఒకటి చెప్తాడు, అయ్యా నువ్వు ప్రాబ్లమ్స్ లో ఉన్నావు కదా, యేసుని నమ్ముకు నీ ప్రాబ్లమ్స్ పోతాయి అంటే. సహజంగా కొన్నాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయి, పర్మనెంట్ కాదయి మనకి. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ పర్మనెంట్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు నిజంగా ఇప్పుడు నేనున్నాను సార్, నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న యేసుని, నాకు 25 లక్షలు అప్పు ఉంది అనుకోండి, నా అకౌంట్ తెల్లారి సరిగో లేదా వారానికో 25 లక్షలు పని అనుకోండి, అయ్యా నిజంగా దేవుడు నాకు 25 లక్షలు ఇచ్చాడు నేను నమ్మాలి. నా అప్పు నేను కష్టపడి ఏదో పొలం అమ్ముకొని ఇంకోటి అమ్ముకొని ఆ 25 లక్షలు అప్పు తీర్చుకుంటే దేవుడు తీర్చినట్టు ఎట్లా అయింది? నేను అడిగింది లాజిక్కా కాదా? అవునులేండి, చెప్పండి. అవును, నిజమే. ఇప్పుడు నీకు కాలు ఇరిగిపోయింది, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని తగ్గింది, దీంట్లో ఏం చేసిందే ఉంది? గోష
అదే కనుక నువ్వు ఇంట్లో కూర్చొని కాలు ఇరిగిపోయిన ఎముకిరిగి డాక్టర్ చెప్తాడు, అయ్యే నీకు ఎముకిరిగిపోయింది ఆపరేషన్ చేయాలంటాడు. అప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని యేసు ప్రార్థన చేయించుకొని ఆపరేషన్ లేకుండా నీ గనక ఆ ఎముక అతుక్కొని పూర్తిగా నువ్వు తగ్గిపోయి నడవగలిగితే ఏది అప్పుడు వారంలోనే మళ్ళీ 6 నెలలకో సంవత్సరాలుగా తగ్గిపోయింది అంటే నేను నమ్మను. 6 నెలలు, ఒక వారం రోజుల్లో 10 రోజులు తగ్గిపోవాలి. తగ్గిపోయి నీ ఎముక అతుక్కోవాలి. అది దేవుడి మహిమ అంటే. దేవుడు మహిమ అంటే ఏంటంటే అండి, మనుషులు చేయలేని పని దేవుడు చేస్తాడు, కానీ దేవుడు చేసే పనులు మనిషి చేయలేడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నా చెయ్యి తెగిపోయింది పూర్తిగా, ఇది మొలిపించాలంటే దేవుడి వల్ల ఇది, డాక్టర్ వల్ల కూడా కాదు. ఇది డాక్టర్లు ఉన్నది దేనికి? నాకున్నాయి, అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి నాకు. నాకేం లేకుండా ఉదాహరణ చెప్తున్నా మీకు. నా చెయ్యి తెగిపోయినప్పుడు దేవుడు మొలిపిస్తే అప్పుడు నేను దేవుడు యేసుని నమ్ముతాను. ఇంకా అందరు దేవుని నమ్ముతాను. నా చెయ్యి మొలిపించాడు కాబట్టి దేవుడు అని చెప్తారా? మొలిపించమనండి ఎవరినైనా. బాంచేతి ఇన్ని మీ కష్టాలు పోయింది, మీరు దేవుడిని నమ్మారు, ఒక చెయ్యి పోతే ఆ చెయ్యి మొలిపించమని మీరు ప్రార్థన చేయండి. బాంచేతి ప్రపంచంలో ఉన్న పాస్టర్లు అందరూ ఒక చెయ్యి మొలిస్తే నేను కూడా యేసయ్యని నమ్ముతాను. నీ కష్టాలు పోగొట్టినాడు చెయ్యి మొలిపించడా అండి? కాలు మొలిపించడా? చెప్పండి. ఎందుకు మొలిపించడు? నీ కష్టాలు పోగొట్టినప్పుడు నీ చెయ్యి మొలిపించడానికి ఏమైంది యేసయ్య మహిమతోటి? అవునండి, ఆయన అన్ని ఇచ్చి పుట్టించినప్పుడు ఇరగబడిపోయి అసలు వేస్తే దేవుడికి నచ్చదు కదా. ఏమన్నది కాదు. ఇప్పుడు మీ కష్టాలు పోగొట్టాలి లేదా? ఒక్క నిమిషం, మీ కష్టాలు దేవుడిని నమ్ముకుంటే పోయినాయా లేదా? కొన్ని పోయాయి, కొన్ని అన్ని పోలా, కొన్ని పోయినాయి, ఒప్పుకున్నారు కదా. మరి అలానే కొంచెం మొలిపించమనండి, ఒక 2 అంగుళాలు మొలిపించమనండి చెయ్యిని. మొత్తం వద్దు, ఒక 2 అంగుళాలు మొలిపించమనండి తెగిపోయిన చెయ్యిని. ఆయన అన్ని పోగొట్టలేడని మీరే అన్నారు. పోనీ 2 అంగుళాలు చెయ్యి మొలిపించమనండి. వికలాంగులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ప్రార్థన చేపిద్దాం. వాళ్ళకి ఆపరేషన్, డాక్టర్ కూడా చేతులు ఎత్తేసారు. అయ్యా ఇలా యాక్సిడెంట్ లో పోయిన, నడుము విరిగిపోయిన వాళ్ళు, కాళ్ళు నడవలేని వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో, మంచం మించి లేవలేని వాళ్ళు. వాళ్ళకి మొలిపించమనండి. అయ్యా నిజంగా 2 కాళ్ళు మొలిచిన యేసు నామంలో ఈయన పరిగెత్తాడు చూపించాడని చెప్పండి, నేను కూడా వస్తాను. అక్కడ ఏ చర్చ్ ఉందో చెప్పండి, పోనీ మీకు తెలిసిన చర్చ్ నేను తీసుకొని వస్తాను. చాలా కొన్ని విషయాలు పెద్దగా అదే పాస్టర్ గా ప్రార్థన చేస్తారు సార్. ఇదంతా కాదు సార్, నేను ఒక మాట చెప్తున్నాను సార్. నిజంగా ఎవడో దమ్ము ధైర్యం ఉంటే నేను ₹1 ఇస్తాను. నేను ఎయిడ్స్ రక్తం తీసుకొని వస్తా. ఆ మనిషి పాస్టర్ ఎవడున్నాడో వాడికి ఎక్కిస్తా. యేసు నామంలో ఎయిడ్స్ రాకుండా చూసుకోమనండి. నేను కూడా ఇమీడియట్ గా మతం మారిపోతా. చిన్న ఛాలెంజ్ ఇది. ఏ పాస్టర్ అయినా పర్లా, వాడు దైవజనుడు, ప్రపంచంలో ఉన్న దైవజనులందరినీ మీరు ఫోన్ చేసి అడగండి, ఏమండి మీరు రోగాలు తగ్గిస్తున్నారు కదా, యేసు నామంలో మీకు ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తాం, మీరు తగ్గించుకుంటారా? ఇదే నా ప్రశ్న. తగ్గించుకుంటానంటే నేను కూడా క్రైస్తవ మతంలోకి వచ్చేస్తా. సింపుల్ ఇది. యేసు రక్తం కాదండి, ఎయిడ్స్ అండి, ఎయిడ్స్ రక్తం. ఎయిడ్స్ రక్తం గనక ఎక్కిస్తే మనిషికి ఎయిడ్స్ వచ్చేస్తది. అది తగ్గించుకోమని చెప్పండి, వాడికి రాకుండా చూడమని చెప్పండి. నిజంగా యేసు దేవుడు అని చెప్పి నేను వస్తాను, రేపు పొద్దున మోకాళ్ళ ప్రార్థన చేస్తాను. అదేనండి, కల్వర్సంలో సతీష్ కుమార్ పాస్టర్ గారి దగ్గర ఒక దైవజనుడు చెప్పాడు, ఎయిడ్స్ నాకు వ్యాధి ఉండేది పోయిందని చెప్పాడు. అదే సార్, మళ్ళీ ఎక్కిద్దాం సార్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు అతను నమ్మకం ఉంది కదా పోయిద్దని, మీరు ఫోన్ చేసి అడగండి మళ్ళీ. అయ్యా మీకు ఒకసారి ఎక్కించి చూస్తాం, ట్రైల్ వేస్తామనండి. బాధ్యత మీకు ఫోన్ ఎత్తే నేను మళ్ళీ నేను చెప్తాను సార్, నేను చెప్తాను. నా కృష్ణుడు నమ్ముకుంటే 2 కాళ్ళు పోయినాయి, తర్వాత మొలిచినాయి అని చెప్తాను. ఎవడైనా నమ్ముతాడు ఈ విషయం? అమాయకులు నమ్ముతారు, మీ పోటీ అమాయకులు నమ్ముకారు. ఇవన్నీ వేస్ట్ సార్. ఇవన్నీ మీరు ఏంటంటే, మీరు స్వశక్తిని నమ్ముకోండి, చక్కగా కష్టపడండి, పని చేయండి. అబ్దుల్ కలాం గారు ఉన్నాడు, ఒక చపాతి తిని బతికాడు అబ్దుల్ కలాం గారు. ఆయన జీవిత చరిత్ర చదువుకోండి ఒకసారి, మీకు తెలుసుద్ది. అబ్దుల్ కలాం గారు ఎంత గొప్పోడంటే, పాచిపోయిన చపాతి తిని పెరిగాడు ఆయన. పాచిపోయిన చపాతి తిని పెరిగాడు ఆయన, కష్టపడ్డాడు. యేసుని నమ్ముకోలే, అల్లాని నమ్ముకోలేదు. ఆయన స్వశక్తిని నమ్ముకొని పైకి వచ్చాడు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి సార్, మీరు బాగుపడతారు. ఎంతో మంది ఉన్నారు మనం. ఇంకా రామాయణం భగవద్గీత చదువుకొని హ్యాపీగా ఉండడం మంచిది. అవి చదవకపోయినా పర్లేదండి. మీ అమ్మగారిని మీ నాన్నగారి భగవద్గీత రామాయణం ఏం చెప్పింది? బాబు ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు, లాస్ట్ లో దైవం. ఫస్ట్ మీ అమ్మగారిని పూజించు, మీ నాన్నగారిని పూజించు, మీ గురువుని పూజించు, లాస్ట్ లో దేవుణ్ణి పూజించు. కానీ బైబిల్ అలా ఒప్పుకోదండి. ఫస్ట్ దేవుడు. మీ అమ్మ నువ్వు నమ్మకపోయినా పర్లేదు, మీ అమ్మతో సక్రమం లేకపోయినా పర్లా, మా అన్నిటికంటే యేసే ఎక్కువ, మా నాన్నకంటే యేసు ఎక్కువ, మా గురువు కంటే యేసు ఎక్కువ, నా పెళ్ళాల కన్నా యేసు ఎక్కువ, నా కొడుకుల కన్నా యేసు ఎక్కువ. ఇదే కదా బైబిల్ చెప్పింది. మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి. ఇదే నా ఫోన్ నెంబరు. మరి హిందూ గ్రంథం అసలు ఒకటి చెప్తున్నా,
ప్రపంచంలో ఉన్న జ్ఞానం గ్రంథంలో ఎప్పుడు జ్ఞానం అనేది ఒకే గ్రంథంలో ఉండదు సార్. ఈ పాయింట్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. జ్ఞానం అనేది అనేక గ్రంథాల్లో ఉంటది, ఒక గ్రంథంలో ఎప్పుడు ఉండదు. మీకు 64 కళ్ళు ఉన్నాయి. వాయు స్తంభన, జల స్తంభన విద్యలు, కరాట్, ఇవన్నీ, భరతనాట్యం, కూచిపూడి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయుర్వేద శాస్త్రం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భారతీయ శాస్త్రంలో ఋషులు రాసిన పుస్తకాలు ఇవన్నీ. ఇంత జ్ఞానం ఇచ్చాడు దేవుడికి. అసలు తల్లి, నువ్వు ఈ రోజు నువ్వు తల్లిదండ్రులు పూజిస్తున్నావు అంటే కారణం హిందూ గ్రంథాల నుంచి నువ్వు వాటి బతుకుతున్న బతుకంతా, మీరు బతుకుతున్న బతుకు. ఇప్పుడు క్రిస్టియన్ దేశాలని చూడండి ఒకసారి, అక్కడంతా బట్టలు ఇప్పుకొని తిరుగుతారు. తల్లికి ఎవరు తెలియదు. తల్లి ఏమైనా 10 పెళ్లిళ్ళు చేసుకుని, తండ్రి ఏమైనా 6 పెళ్లిళ్ళు చేసుకొని ఉంటాడు అక్కడ. మన భారతదేశంలో ఆ సాంప్రదాయం ఎందుకు లేదు? రామాయణ భారత మన పూర్వీకులంతా చదివి ఆ పుస్తకాలను అనుసరిస్తూ అవే భావజాలాన్ని మన మనసుల్లో నాటుకొని ఈ రోజు కూడా మన తల్లిని తండ్రిని గౌరవిస్తున్నామంటే దానికి కారణం ఏంటి? మన ఆ పురాణాల వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మన మనసులో పాతుకుపోయాం ఈ రోజు కూడా. అందుకే మన తల్లిదండ్రులు పూజించగలుగుతున్నాం. అంతే తప్పితే నువ్వు బైబుల్ చదివి నువ్వు జ్ఞానవంతున్నయ్యావంటే పిచ్చి మాట అది. చెప్పండి. ఓకే సార్, అయితే నేను అదే ఏ బాప్తిజం తీసుకోకుండా నేను నా మానం చనిపోయినా నా ఆత్మ అక్కడికి వెళ్ళిపోదు కదా సార్? నరకానికి వెళ్ళొద్దండి. నేను చెప్పిన ఇప్పుడు నా సొంత వచనాలు చెప్పాలా, బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించి చెప్పా. నా సొంత వచనాలు ఏదో ఒకటి చెప్పినా మీరు నన్ను ప్రశ్నించవచ్చు, ధైర్యంగా నాకు ఫోన్ చేయొచ్చు. మీరు ఏమో నీ సొంత వచనం చెప్పి ఇది ఎక్కడుందో చూపించాలని అడగచ్చు. నేను అన్ని రిఫరెన్స్ చూపే కదా మీకు చెప్పింది నేను. అంటే ఇప్పుడు ఏం చేయాలైతే ఎలా సార్ ఏం చేయాలంటే కష్టపడి పని చేసుకొని బతకండి సార్. కష్టపడి పని చేసుకొని బతకండి. మీకు ఇచ్చిన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించుకొని మీకు ఇచ్చిన పని సక్రమంగా చేయండి, చక్కగా మీరే పైకి వస్తారు. అవునండి, నాకు అది తెలుసు. ఈ లోకరీతిగా నేను ఎలా చేసినా నేను పర్వాలేదు. చనిపోయిన తర్వాత ఇప్పుడు నా మానాన్న ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఇంకేమి పట్టించుకోకుండా నేను చనిపోతే నరకానికి వెళ్తాను అంటున్నారు కదా. నేను అనలేదు సార్, బైబిల్ చెప్పింది కదా సార్. మీకు రిఫరెన్స్ చూపించాను కదా. నేను చెప్తే మీరు నన్ను అడగాలి. మీరు బైబిల్ పాస్టర్ని అడగాలి. మిమ్మల్ని మతం మార్చినోడు ఎవడన్నా నన్ను అడగాలి. మీరు నన్ను అడిగితే నేను అడిగి చెప్తాను. బైబిల్లో ఉన్నది రిఫరెన్స్ చూపించాను. మీకు ఎవడు యేసుని నమ్ముకో నీ కష్టం పోతుందని చెప్పినోడు ఉన్నాడు చూసారా, వాడిని అడగండి పోయి. బైబిల్లో మరి ఇలా రాసింది, నేను ఎక్కడికి వెళ్తానని చెప్పండి, వాడే చెప్తాడు మీకు. ఇప్పుడు ఇది ఎట్లా అంటే అండి, ఇప్పుడు రేపు పొద్దున మీ అమ్మగారు మీ నాన్నగారు కాలం చేసినా సరే మీరు వాళ్ళ ఆచారాలు పాటించకూడదు, వాళ్ళ తరగొరి పెట్టకూడదు మీరు బైబిల్ ప్రకారం. తెలుసా సంగతి మీకు? నేను పెట్టలేదు, కానీ నరకం అంటే నరకం అనేది శిక్ష నరకం అని పెట్టలేదు. నేను ఒక మాట చెప్తున్నానండి, ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు కాలం చేసినా రేపు పొద్దున మీరు వాళ్ళ తల కొరివి పెడితే మీరు నరకానికి వెళ్ళిపోతారు బైబిల్ ప్రకారం. ఎందుకంటే అన్యుల ఆచారాలు పాటించారు మీరు అక్కడ. అన్యుల ఆచారాలు పాటించకూడదు. మీ అమ్మగారు మీ నాన్నగారు రేపొద్దున కాలం అంటే ఏదైనా అందరం చనిపోతాం. రేపొద్దున మీ నాన్నగారు మీ అమ్మగారు ఎవరు చనిపోయినా సరే అక్కడ కూర్చొని కర్మకాండాలు చేయకూడదు మీరు బైబిల్ ప్రకారం. చేస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అన్యుల ఆచారాలు పాటించారు. అన్యుల ఆచారాలు పాటించకూడదని బైబిల్ స్పష్టంగా చెప్పింది మనకి. అయితే ఇప్పుడు నేను ఎలా అదే సార్ ఇప్పుడు నేనేమి అలా పాటించను, కానీ ఇప్పుడు మా అమ్మకి నేనే కొరవేమి నేను పెట్టలేదు, కానీ ఆయనే అన్ని నాన్నగారు చూసుకున్నారు. కానీ ఇప్పుడు నా మానాన్ని పని చనిపోతే ఇప్పుడు సరేలేండి మీరు అన్నట్టు మీ అమ్మగారికి తలకొరి పెట్టలేదా మీరు? అమ్మకి నేను పెట్టలేదు. క్రిస్టియానిటీ తీసుకున్నారు అప్పటికి? ఆవిడ బాప్టిజం తీసుకున్నారంటే నేను తీసుకోలేదు. నేను మరి కాదండి, ఆమె బాప్టిజం కాదండి, ఆమె బాప్టిజం తీసుకుంటే ఆమె గుంతలో పూడ్చి పెడతారు, ఆమె బాక్స్ లో పెడతారు. తలకొరివి ఎందుకు పెడతారు? గుంటలో అదే బాక్స్ లో అండి. గుంతలో అంటే ఐ మీన్ బాక్స్ లో, అందులోనే పెట్టారు. మరి ఇంకా మీరు తలకొరివి పెట్టాలని పని లేదు, మన సంబంధం లేదు. మీ అమ్మగారు బాప్టిజం తీసుకున్నారు కాబట్టి ఆమె సమాధి చేయబడింది కాబట్టి అది మీకు అనవసరం. అదే కనుక మీ అమ్మగారు మీ నాన్నగారు హిందువులు అయి ఉంటే మీరు బాప్టిజం తీసుకొని ఉంటే అప్పుడు మీ అమ్మగారికి మీ నాన్నగారికి మీరు తలకొరివి పెట్టకూడదు. అవునవును నిజమే. మరి ఇది అవసరమా అండి మనకి? మన తల్లికి తండ్రికి తలకొరివి పెట్టలేని వాళ్ళు జన్మనిచ్చి మనకు ముడ్డి కడిగి పాలు ఇచ్చి పెంచి ఎంతో పెద్దోడిని చేసిన తల్లికి కనీసం ఆఖరి కోరిక తీర్చలేని మన బతుకు ఒక జన్మేనా అండి? చెప్పండి. మన కష్టాలు ఏదో వాడు పోగొట్టాడని చెప్పి వాడు నమ్ముకొని మన తల్లిదండ్రులను దూరం చేసుకుంటామండి. వాళ్ళ ఆఖరి కోరిక నెరవేర్చలేమా అండి? ఎంత బాధాకరమైన విషయం అండి, ఆలోచించండి. బాక్స్ వరకు వెళ్ళానండి, నేను ఆ శ్మశానం వరకు వెళ్ళాను. అది నేను బాధలు పడ్డారు అని మా నాన్నగారు చూసారు. అంతే బాక్స్ లో పెట్టి ప్రార్థనలో చేశారు. మా ఎవరు పాస్టర్ గారు ఒక అతను ఉన్నారు, ఆయన ఆవిడ ఎక్కడ బాప్టిజం తీసుకుంది ఆ పాస్టర్ గారు. సార్ నేను పాస్టర్ గారు కూడా పర్వాలేదు, ఆ పాస్టర్ గారు ఒకటే ముక్క అన్నారు, మీ అమ్మని బతికించు, కానీ మీ అమ్మమ్మ వల్ల నేను బతికించలేదు. అంటే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి. మా అమ్మమ్మ కోపం ఎక్కువ, ఆవిడ హిందూరాలు. మా అమ్మమ్మ ఆవిడ మీద మా అమ్మమ్మ చూసారా? పోనేవాడు కాదు సార్, నేను ఒక మాట చెప్తున్నా. మీ అమ్మగారు క్రిస్టియన్ అయినా
మీ అమ్మగారు క్రిస్టియన్ అనుకోండి, మీరు హిందూ అయినా సరే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మీ అమ్మగారిని బాక్స్ లో పెట్టండి. మీరు హిందూ గ్రంథాల ప్రకారం మీరు నరకానికి వెళ్ళరు. చెప్పు సార్ ఒక్కసారి నా మాట క్లియర్ గా వినండి. మీరు హిందూ గ్రంథాల ప్రకారం మీ అమ్మగారి కనుక మీరు బాక్స్ లో పెట్టి పాస్టర్ చెప్పినట్టు చేస్తే మీరు నరకానికి వెళ్ళరు. హిందూ గ్రంథాల ప్రకారం మీకు స్వర్గమే వస్తుంది, ఎందుకంటే తల్లి కోరిక మీరు నెరవేర్చారు కాబట్టి. అదే కాన్సెప్ట్ క్రైస్తవుల రివర్స్. నీ తల్లిదండ్రి కనుక నువ్వు కర్మకాండాలు చేస్తే, ఏది గుండు కొట్టించుకొని అక్కడ కూర్చొని అమ్మగారి తలకొరి పెడితే ఇవన్నీ చేస్తే అన్యులాచారం పాటించకుండా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. క్లారిటీ ఉందండి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు? అర్థమైందండి. నేను బాప్తిజం తీసుకొని మా అమ్మ నాన్న అన్యులైతే మాత్రం నేను నరకానికి వెళ్ళిపోతాను మీరు అంటున్నారు. వాళ్ళు కర్మకాండాలు మీరు చేస్తే నరకానికి వెళ్ళిపోతారు బైబిల్ ప్రకారం. అదే హిందూ గ్రంథాల ప్రకారం అయితే మీరు మీ అమ్మగారికి బాప్టిజం తీసుకున్నా, మీ నాన్నగారు బాప్టిజం తీసుకున్నా, వాళ్ళిద్దరికి కర్మకాండాలు చేసినా సరే బైబిల్ ప్రకారం మీరు నరకానికి వెళ్ళరు. హిందూ గ్రంథాల ప్రకారం మీకు స్వర్గం లభిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు మీరు ఆఖరి కోరిక నెరవేర్చారు, వాళ్ళకి మీరు తల కోరిక పెట్టద్దండి. ఎందుకంటే మీ తల్లి గారి కోరిక ఏంటి, బాక్స్ లో ఉండిపోవాలని కోరిక ఉంది కాబట్టి ఆ కోరిక మీరు నెరవేర్చండి. ఇంకా హిందూ గ్రంథాల ప్రకారం మీరు పుణ్యం లభిస్తుంది మీకు. నేను విశ్వబ్రాహ్మణులు అండి, సలాపు అంటారు కదా. నేను అదే చెప్తున్నాను సార్, ఇవన్నీ కూడా ఏంటంటే మతం మార్చి మన వీక్నెస్లు పట్టుకొని మతం మారుస్తున్నారండి. అదే నాకు చాలా బాధేస్తుంది. మనకు కష్టాలు వస్తాయి పోతాయి, ఎవరికి రావండి కష్టాలు, అప్పులు ఎవరికి ఉండవండి. ఇవన్నీ ఎందుకు కానీ ఫైనల్ గా చెప్తున్నాను, నేను మా అమ్మ స్టూడెంట్ గా కాల్ చేస్తాను, ఇంకేం కాదు నీకు తెలుసుకుందామని. ఇంకా నేను భగవద్గీత రామాయణాలు చదువుకొని నేను మనశ్శాంతిగా హ్యాపీగా బట్టి నేను స్వర్గానికి వెళ్తా అంటున్నా, బాప్టిజం తీసుకోకుండా. తప్పండి అసలు సార్. ఈ స్వర్గం కాన్సెప్ట్ ఎలా, నువ్వు ధర్మంగా బతికి స్వర్గానికి వెళ్తావండి. పొద్దున్న లేచి ఆ పక్కోడి జేబులో 10 రూపాయలు కొట్టేసి లేకపోతే 1000 రూపాయలు కొట్టేసి పక్కింట్లో నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా పూజలు చేస్తా ఉంటే నా స్వర్గానికి వెళ్ళరండి. నువ్వు ధర్మంగా బతుకు, నువ్వు దేవుడిని నమ్మద్దు అసలు. నువ్వు దేవుడు లేడని బతుకు, కానీ ధర్మంగా బతుకు నాయన. ధర్మంగా బతికి నువ్వు స్వర్గానికి తీసుకెళ్తాను. అంటే ఒక పెద్ద ఆయన అన్నారు, ఆయన క్రిస్టియన్ క్యాథలిక్ ఆయన ఏమన్నారంటే, అవునే బాబు మనం చేసినవన్నీ ఎక్కడో అనుభవించేస్తారా, ఏదో ఒక విధంగా ఎక్కడో అనుభవించేస్తాం, అక్కడే ఉండదు, ఉంటది లేదు నువ్వు చూసేవి అన్ని ఎక్కడ అనుభవించేస్తాం అని అన్నారు ఆయన. ఇంకేం అనలేదు సార్. క్యాథలిక్ కాన్సెప్ట్ వేరు, ప్రొటెస్టెంట్ కాన్సెప్ట్ వేరండి. క్యాథలిక్లు ఏముంటదంటే సార్ నేను చెప్తా ఏనండి. క్యాథలిక్ల యొక్క వాళ్ళది ఏంటంటే, నువ్వు ఈ రోజు ఒక దొంగతనం చేసావు, నువ్వు యేసు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు, పాస్టర్ అయ్యా నేను పాస్టర్ గారిని ఈ రోజు దొంగతనం చేసి అంటే యేసు నువ్వు క్షమించాడు పో అని చెప్తాడు. అలా ఏ రోజు తప్పు చేస్తే ఆ రోజు ఫాదర్ అంటారు క్యాథలిక్ లో, ప్రొటెస్టెంట్ లో పాస్టర్ అంటారు. పాస్టర్. అదే నేను అదే చెప్తున్నానండి. ఇలాంటి కాన్సెప్ట్లు అన్ని ఉంటాయి, దిక్కుమాలిన కాన్సెప్ట్లు ఇవన్నీ. నేను అదే సార్ నేను ఒక్కటే చెప్తున్నాను సార్, కష్టపడండి, పని చేయండి. జీవితంలో ప్రతి ఒక్కరు, ఎవరికి రావండి కష్టాలు. కోట్లు పడగలెత్తినా కూడా కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఎన్ని వస్తాయి. మొన్న సౌదీ అరేబియాలో కింగ్ ఉన్నాడు, ఒక పెద్ద రాజు. ఆ రాజు 30-20 ఏళ్ళు కోమాలో ఉండి మొన్నే చనిపోయాడు 2 రోజుల క్రితం. చూసారా ఆ వార్త? కోటాను సౌదీలో ఆడు టాయిలెట్లు కూడా బంగారంతో కట్టించుకున్నాడు, అంత కోటేశ్వరుడు అనమాట. అలా చెప్పలేమండి మనం ఏం జరుగుద్ది, ఏ క్షణానికి ఏం జరుగుతుంది, మనంతా మన తలరాతది. దేవుడు నమ్ముకుంటే అన్ని చేస్తాడు, దేవుడు నమ్ముకుంటే ఇది చేస్తాడు. ఎందుకు ఇంకా ఇన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయి చూడండి. ఒకసారి మీరు గెలాక్సీ గురించి చదవండి. గెలాక్సీ నేను నేను ఫాదర్ గా అదే ఆర్సీఎం ప్రార్థన చేసుకుని ఆర్సీఎం అదే బాలయ్యకి నవదం చెప్పని చెప్తూ మంచి జరిగింది అనుకుని సార్. నా పేరు చెప్పి మీరు ప్రార్థన చేయండి, మంచి జరగకపోతే నేను గుండు కొట్టించుకుంటాను సార్. మరి సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, మన గెలాక్సీ తెలుసు కదండి, 400 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి మన గెలాక్సీలో. మీకు ఐడియా ఉందా? 400 కోట్ల నక్షత్రాలు. ఇలాంటి గెలాక్సీలు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఆకాశంలో. ఇలాంటి సౌర మండలం అంటే ఈ నవగ్రహాలు సూర్యుడు కలిపి మొత్తం 9 గ్రహాలు అనుకోండి, అన్ని కలుపుకొని. ఈ 9 గ్రహాలు లాంటివి కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి ఆకాశంలో. మరి అక్కడ జీవరాశులు ఉండొచ్చు. మరి అక్కడ నిజంగా యేసు గనక ఈ పూజలకి పునస్కారాలకి లేకపోతే ఈ దాన్ని ఏమంటారు ప్రార్థనలకి నిజంగా ఆయన ముగ్ధుడైపోతే, మరి ప్రపంచంలో ఉన్న అందరినీ హిందువుల్ని అందరిని కలిపి క్రైస్తవులుగా పుట్టేయచ్చుగా, రోజు ప్రార్థన చేస్తారు అందరూ.
ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వేరే గ్రహాల్లో ఉన్న జనాలు ఉన్నారు అనుకోండి, ఒకవేళ కొంతమందిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టించి ఆయన నిత్యము ప్రార్థనలు చేయించుకోవచ్చు కదా మన చేత, చేయించుకోవచ్చు కదా. ఎన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయి, మనిషి జీవించడానికి చాలా. సార్ మామూలుగా మీకు ఇంకోటి ఏంటంటే మీ దగ్గర సినిమా ఇండస్ట్రీలో ఏం టచ్ ఉందండి మీకు? సినీ ఇండస్ట్రీ తెలియదండి, నాకు ఐడియా లేదండి. అంటే యూట్యూబ్ అన్నారు కదా, అందుకని అడిగాను. చూడండి సార్, గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నాకు, చూడండి ఒకసారి కొట్టి చూడండి, నా స్పీచెస్ అన్ని ఉంటాయి దాంట్లో. అదే సినిమా ఇండస్ట్రీ. అవును, మీరు ఎందుకు కళ్యాణ్ గారికి కాల్ చేశారు? నేను మామూలుగా అడిగామని చేశాను, ఆయన ఏం స్కిప్ ఇష్టానుసారం గారు. ఇప్పుడు అనవసరం సార్, మీరు ఒకసారి ఆలోచించండి సార్, మీరు బైబిల్ చదవండి. నేను అదే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కడు మతం ఎలా మారుతాడంటే ఏదో వీక్నెస్ వచ్చి మారుతారు, కానీ బైబిల్ చదివి జ్ఞాన గ్రంథం అని చెప్పి ఎవడు జ్ఞానం అనేది ఎప్పుడు ఒకే పుస్తకం ఉండదు, మీకు ఇంత ముందు కూడా చెప్పాను. ఓకే, మీరు చూడండి జ్ఞాన